నా ఫోన్ కి అన్నోన్ నంబర్స్ కాల్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక డైరెక్టర్, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేస్తున్నారంటే ఎవరైనా మనం రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 2-3 days చేయాలి. మేక్ ష్యూర్ దట్ ఈస్ మై హ్యాపీనెస్. సో అది చేయాలి అంటే నాకు మూవీస్ ఒకటే సరిపోదు. అలా ట్రావెల్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ప్రాపర్టీస్. Airbnb లో ఉండడం, హోటల్స్ లో అసలు ఉండదు, Airbnb లోనే ఉంటాను. ఇన్వెస్ట్, నువ్వు పెట్టినంత వస్తుంది, నీకు ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఆపరేషన్స్ ఎక్కువైపోతాయి కానీ యూ డోంట్ సీ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ అని ఐ రియలైజ్. ఐ కేమ్ హియర్, I started Airbnb here. I have like 10 properties now in Hyderabad. చెప్పాను కదా, I like being a boss lady. సో ట్రావెలింగ్ ఉన్నారు కదా, లైక్ ఇది ఎప్పటి నుంచి ఏంటి అసలు? ఎప్పటి నుంచో స్టార్టెడ్ ఇన్ 2017 I think. 2017 సిల్లీ గర్ల్ థింగ్ యూ హ్యావ్, ఇట్స్ యూనివర్సల్ అని మీరు అనుకునేది. నా తప్పని తెలిసి నా పక్కన వాళ్ళని తిట్టడం. మనమే బొక్క ఎక్కడని నాకు తెలుసు, అయినా సరే పక్కన ఎందుకు ఇలా చేసావు. పవన్ కళ్యాణ్ గారు నా ముందున్నారు, కెమెరామెన్ యాక్షన్ అని చెప్పారు సాగర్ గారు. యాక్ట్ చేశాను, వచ్చి కట్ చెప్పి నువ్వు అమ్మ నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి అని ఒక్క మాట అన్నారు. ఆ మాట ఏమో, ఆ మాట హిట్ మీ. ఆ రమణ మహర్షి ఆశ్రమం అక్కడ నేనేదో బయట కూర్చుని టీ తాగుతుంటే ఎవరో స్వామీజీ వచ్చారు. ఆయన వచ్చి ఏంటంటే చెప్పేటప్పుడు ఆయన నాతో కూర్చుని నువ్వు ఈ పాయింట్ లో ఆగిపోయావు అంటే టేక్ ఇట్ అని చెప్పారు. దట్ చేంజ్డ్ మీ. క్లబ్ కి వచ్చే వాళ్ళందరూ ఒక్క మైండ్ సెట్ తో రారు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. క్లబ్ కి వచ్చాడు ఒక్కడు ఒక్క పనిలో ఉండడు, అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దానిలో ఉంటారు. బట్ ఆఫ్టర్ 9 o'clock ఆ పోలీస్ నంబర్ కలవదు, ఎప్పుడు లిఫ్ట్ చేయదు. దట్ ఈస్ వెన్ నాకు రష్యన్ అది ప్లీజ్ ప్లీజ్ నన్ను వీళ్ళు ఫాలో చేస్తున్నారు ప్లీజ్ 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 అంటే వాడు వచ్చాడు. సో దెన్ ఐ రియలైజ్ లవ్ ఇస్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్. లవ్ లేకుండా అయితే అసలు ఉంటుంది. నాకు లవ్ కావాలి, లవ్ చేసే పర్సన్ కావాలి. దట్ ఈస్ సంథింగ్ నాకు లైఫ్ డ్రైవ్ చేసేది అది. నేను ఆ పర్సన్ కోసం నువ్వు కూర్చొని తిన్నాను, నేను సంపాదించుకొస్తా, నేనున్నా నీకు, ఇలాంటి దాన్ని. నేను కొరియన్ సిరీస్ అయితే అలా డే మొత్తం నుంచి వాడు కిస్ చేసుకునే అందరికి చూస్తే వాళ్ళు కిస్ చేసుకుని టీవీకి వచ్చేసి వెళ్ళి పడుకుంటా. యాక్షన్. హలో నమస్తే. నమస్తే, చాలా బాగున్నాను. ఫస్ట్ నేను మొన్న మిమ్మల్ని కలిసినప్పుడు ఐ డోంట్ నో, మీరు ముందు అంత టూ యాక్టివ్ కాదు. ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ నేను అబ్జర్వ్ చేసింది యూఆర్ నాట్ యాక్టివ్. ఓకే, యాక్టివ్ ఇన్ ద సెన్స్ యాక్టింగ్ వరకు ఆన్ కెమెరా, బట్ ఆఫ్ కెమెరా కూడా కొంచెం యాక్టివ్ అయ్యారు. ఓకే, అబ్జర్వ్ చేశారా? అది ఏంటిది మార్పు? అది ఐ యూస్ టు బి పీపుల్స్ ప్లీజర్. ముందు మనుషులకి ఇలా ఉంటే నచ్చుతుందేమో, బీయింగ్ యాక్టర్ ఐ హావ్ టు బిహేవ్ ఏమో అనిపించింది. ఆఫ్టర్ పాయింట్ ఎందుకు ఎవరి కోసం చేస్తున్నాను, ఎవరిని ప్లీజ్ చేయాలి, ఐ కెన్ జస్ట్ బి మై సెల్ఫ్. నేను ఎలా ఉన్నా పక్కన వాళ్ళు వాట్ ఎవర్ దే టేక్ దట్ దే విల్ డెఫినెట్లీ టేక్ ఇట్. సో పీపుల్స్ ప్లీజింగ్ ఆపేసి నేను ఇంతే అని చెప్పి ఉండడం స్టార్ట్ చేశాను. ఎప్పటి నుంచా ఈ మధ్య మరీ ఎక్కువ సిగ్గొల్లేసి, అంటే బయటికి వెళ్ళేటప్పుడు కూడా రెడీ అవ్వాలి ఇలాంటి కాన్సెప్ట్ కూడా. ఈ రోజు కూడా మేకప్ లేదు, జస్ట్ అలా నార్మల్ గా బయటకు వెళ్తాను, అలా వచ్చేసాను. సో ఆ పీపుల్స్ ప్లీజింగ్నెస్ పోయింది. ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ ఏజ్ ఆల్సో. సో ఏజ్ కూడా పెరుగుతుంది. అంటే లైక్ డూ కన్సిడర్ యువర్ సెల్ఫ్, లైక్ కొంతమంది ఏజ్ గురించి మాట్లాడినా లేదంటే సంథింగ్, నాట్ ఓన్లీ అమ్మాయిలు, కొంతమంది ఇప్పుడు అబ్బాయిలు కూడా ఒబ్సెసివ్ విత్ ఈ ఏజ్ అనేది మ్యాటర్ వస్తే అరే మనం ఏజ్ అయిపోతున్నామా? నో, నాకు అది ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ. బికాస్ నేను ఎంత ఏజ్ పెరిగినా బై గాడ్స్ గ్రేస్ ఐ థింక్ నేను 25 years అమ్మాయి రోల్స్ చేస్తున్నాను, 35 years అమ్మాయి రోల్ చేస్తున్నాను. నాకు 6-year-old కిడ్ ఉంది దండోరా మూవీలో. మోగ్లీ మూవీలో ఐఎమ్ జస్ట్ లైక్ 25-26-year-old గర్ల్. ఇఫ్ ఐ కెన్ కన్విన్స్ యూ, మిమ్మల్ని నేను కన్విన్స్ చేయగలను విత్ మై యాక్టింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ డోంట్ టేక్ పెద్దవాళ్ళకి మమ్మీ క్యారెక్టర్లు చేస్తున్నా ఏం చేస్తున్నా, దట్ డజంట్ మ్యాటర్ టు మీ. నేను ఆడియన్స్ ని కన్విన్స్ చేసేలా నా రోల్ కి సూట్ అయ్యేలా ఉంటే చాలు. Nice. Yeah. By the way, welcome to my show.
మై ఒరిజినల్స్ మౌనిక ఇస్ హియర్. ఏ సో ఎందుకంటే మనం సినిమాలో హాఫ్ మిడ్ లోనే వేస్తారు చూసారు టైటిల్, అట్లా అనమాట. ఇంటర్వ్యూ స్టార్ట్ అయిన హాఫ్ మిడ్ లో వెల్కమ్ చెప్పారు. యా సో కరెంట్లీ వాట్ ఏం జరుగుతుంది అసలు? కరెంట్లీ మూవీస్ జరుగుతున్నాయి. ఐఎమ్ వర్కింగ్ ఆన్ సో మెనీ ప్రాజెక్ట్స్ రైట్ నౌ. Hmm. చాలా డేట్స్ ఆ ప్రాజెక్ట్ కి ఈ ప్రాజెక్ట్ కి మేనేజ్ చేయలేకపోతున్నా. బట్ ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ అబౌట్ ఇట్ అండ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. ఓ నాకు డేట్స్ మేనేజ్ చేసుకునే అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయో, ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు కావాలి అనుకునే ప్లేస్ కి వచ్చాను. Nice. వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. యా నైస్ నైస్. నెంబర్ చెప్తారా? నో ఇట్ ప్లాట్ ఆఫ్ ఇయర్స్ కదా, అంటే ఐ డోంట్ థింక్ ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ ఇయర్స్. నేను ఇక్కడికి ఇండస్ట్రీకి ప్యాషన్ తో రాలేదు. నాకేదో అమ్మాయి ఫస్ట్ నా ప్రాజెక్ట్ వచ్చేసి ఐ డిడ్ అ వెరీ షార్ట్ ఫిల్మ్ రిషికేశ్వర్ యోగి అని నా ఫ్రెండ్ ఉంటాడు. హీ వాజ్ మై ఫ్రెండ్ సిన్స్ బీటెక్ నుంచి నాకు ఫ్రెండ్. తనకి ఏదో చిన్న షార్ట్ ఫిల్మ్ లో అమ్మాయి దొరకలేదు, మోడల్ డబ్బులు అడుగుతుంది అని చెప్పి నన్ను ఫ్రీగా వచ్చి చేసా అంటే సర్లే హీడ్ అడుగుతున్నాడు కదా, ఇడికి హెల్ప్ఫుల్ అవుతుందని చేసేసాను. ఆఫ్టర్ దట్ ఐ గాట్ అమ్మాయి క్యూట్ అబ్బాయి నాటు వీక్లీ 1 ఎపిసోడ్ 2000 రూపీస్ ఇస్తా అంటే ఐ వాజ్ ఆల్సో హెచ్ఆర్. నాకు ఎప్పుడు అప్పటి వరకు ఫోటో షూట్ చేయలేదు, ఏం చేయలేదు, నాకు ఆ ఇంట్రెస్ట్ కూడా లేదు. సో నాకు ఎప్పుడు జాబ్, పర్సనల్ లైఫ్, నా పార్టీలు, నా ఫ్రెండ్స్ ఇదే ఎక్కువ ఉంటది. కానీ ఫేమ్, మూవీస్, ఫోటో షూట్స్ ఇప్పుడు కూడా నా ఇన్స్టాగ్రామ్ చూసే ఫోటో షూట్స్ అస్సలు ఉండవు. పీపుల్ విల్ ఆస్క్ మీ ఫోటో షూట్ చేయండి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఇంట్రెస్టెడ్ ఇన్ డూయింగ్ సచ్ థింగ్స్. ఎందుకు చెప్తున్నాను? It's okay. So yeah, it's not a regular interview అని అనుకుని వచ్చాను కదా, just talk whatever you want to talk, please talk. So it did not take me so many years. It's just that నేను ప్రాజెక్ట్స్ చేసేయాలి అని పరిగెత్తలేదు. నాకు వచ్చినాయి ఎవరిని వెళ్ళి నాకు ఒక రోల్ ఇస్తారా, ఎప్పుడైనా ఆడిషన్ ఎవరైనా పిలిస్తే ఆడిషన్ కి మనం వెళ్దాం, ఈ కాన్సెప్ట్ కూడా ఉండదు నాకు. ఆడిషన్ జరిగింది, బట్ నన్ను రీచ్ అవ్వడానికి నా ఫోన్ కి అన్నోన్ నంబర్స్ కాల్స్ రావు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఒక డైరెక్టర్, ఒక ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ నాకు కాల్ చేస్తున్నారంటే దే విల్ కాల్ ఫర్ 3-4 days అలా కంటిన్యూస్ గా కాల్ చేసి వన్ టైం అలా వాట్సాప్ లో మెసేజ్ చేద్దాం అని చెప్పి ప్రాజెక్ట్ డీటెయిల్స్ పంపించేంత వరకు దే కాంట్ ఈవెన్ రీచ్ మీ. అవునా? అంటే ఎవరైనా మిమ్మల్ని రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 2-3 days యుద్ధం చేయాలి. అంటే మేనేజర్స్ త్రూ వస్తే ఇట్స్ డిఫరెంట్ థింగ్, బట్ మోస్ట్లీ ప్రాజెక్ట్స్ అన్ని నా పర్సనల్ గానే వస్తాయి. సో 2-3 days కష్టపడి అలా ఇదేంటి దొరకట్లేదు అని వాట్సాప్ లో మెసేజ్ చేస్తే, ఓ వీళ్ళు ఎందుకు కాల్ చేస్తున్నారా అని కాల్ బ్యాక్ చేస్తాను. అంటే అదొక ఫియర్ పాయింట్ ఉంటది కదా, అంటే మేబీ మీ యువర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ మూవీస్ అండ్ స్టార్టింగ్ డేస్ అన్నారు కాబట్టి ఒక ఫియర్ పాయింట్ ఉంటది కదా. అంటే కొంతమంది ఎలా అంటే చాలా ఈగర్ ఉంటాయి, ఏ ఫోన్ వస్తుందా, ఏ ఆపర్చునిటీ వస్తుందా అన్నట్టు. అది ఇప్పుడు మీరు అన్నట్టు అది ఎలా తీసుకుంటాం? అంటే నాకు స్టార్టింగ్ లో అలా అనిపిస్తుంది. నాకు మొన్న 2 years వరకు అన్నో నంబర్స్ కాల్స్ వచ్చేది, ఇదంతా నాకు కూడా ఉండేది కదా. నార్మల్గా ఎవరి కాల్ వచ్చినా లిఫ్ట్ చేసేదాన్ని, ఎవడు మూవీ మీటింగ్ అన్నా వెళ్ళిపోయి మీట్ అయిపోయేదాన్ని. దెన్ ఐ రియలైజ్డ్ అది నిజంగా ఆ ప్రాజెక్ట్ లో మనం అంత అవసరం ఉంటే మన కోసం ట్రై చేస్తారు. నేను అంత ట్రై చేయకుండా సర్లే ఈ అమ్మాయి ఫోన్ కలవట్లేదా ఇంకొకరిని చూసుకుందాం అనే రోల్ అయితే నాకు కూడా అవసరం లేదు. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే నాకు కావాలి అంటే నా కోసం వాళ్ళు ట్రై చేయాలి. యా అది మేబీ క్రియేట్ చేసుకున్న తర్వాత మీకు ఆ ఫీల్ వచ్చింది అనుకుంటాను నాకు తెలిసి కదా. స్టార్టింగ్ ఇప్పుడు కొన్ని బిగ్ మూవీస్, బిగ్ ఫిలిమ్స్ వచ్చిన తర్వాత బాగా నోటెడ్ అయిన తర్వాత కాన్ఫిడెన్స్ వచ్చి ఉంటది అంతే కదా. యా అంటే నేను బిమ్లా నాయక్ ఇస్ అ బిగ్ మూవీ దట్ ఐ డిడ్ టిల్ డేట్. ఆ ముందు కూడా ప్రాజెక్ట్స్ చేశాను, ఆ తర్వాత కూడా ప్రాజెక్ట్స్ చేశాను. నాకు దానిలో నోటీస్ అయినంత నేను దేనిలో నోటీస్ అవ్వలేదు, దానిలో నాకు పేరు వచ్చినంత దేనిలో నాకు రాలేదు. ఆ తర్వాత కూడా చేశాను, బట్ అలా వచ్చి బై మిస్టేక్ కట్ అయిపోయి ఇలాంటి చాలా ఉన్నాయి, చాలా జరిగాయి. దెన్ ఐ రియలైజ్డ్ ఓకే మనం చేస్తున్నాము అయితే మనీ కోసం చేస్తారు, లేకపోతే ఫేమ్ కోసం చేస్తారు ఎవరన్నా. సో మనం చేస్తున్నాము అంటే ఈ రెండిట్లో ఏదో ఒక దానికి చేయాలి. ఈ రెండిటి వరకు వెళ్తున్నామంటే మనకంటూ ఒక వాల్యూ మనమే క్రియేట్ చేసుకోవాలి అని నాకు నేను చేసుకున్నాను. అది ఐ థింక్ అది నేను రీసెంట్ గా రియలైజ్ అవుతున్నాను. ఓకే నేను ఇది చేయటం వల్లే మేబీ ఇప్పుడు నాకు వచ్చే రోల్స్ అంతా వెరీ గుడ్ అలా కనిపించి వెళ్ళిపోయేది కాకుండా పీపుల్ విల్ నోటీస్ మీ, పీపుల్ విల్ నో దిస్ ఇస్ మోనికా అనే రోల్స్ వస్తున్నాయి నాకు ఇక్కడ. బికాజ్ ఐ నో యు లైక్ 4 years బ్యాక్ అన్నమాట. మనం 2 interviews చేసాం. నేను అందుకే ఈ రోజు ఐ సెడ్ yes to you బికాస్ నేను 2 interviews చేశాను మీతో. వేర్ ఐ వాజ్ డూయింగ్ సూర్య వెబ్ సిరీస్, అప్పుడు ఒక ఇంటర్వ్యూ చేశాను. భీమ్లా నాయక్ చేసే ముందు ఒక ఇంటర్వ్యూ చేశాను. ఇట్ ఇస్ వెన్ ఎవర్ ఐ డిడ్ అ ఇంటర్వ్యూ ఐ వెంట్ టు ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ మై లైఫ్.
నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. అండ్ Okay. టుడే ఐ బిలీవ్ ఓకే దీంతో ఇంకొక ఇంటర్వ్యూ చేస్తే మనం ఇంకో నెక్స్ట్ స్టేజ్ కి వెళ్తాము అని. థ్యాంక్ యూ. Yeah. సూపర్. బట్ లేదు, మీరు మంచి స్టేజ్ నుంచి వచ్చారు. లైక్ సమ్హౌ ఒక నెంబర్ చెప్పినప్పుడు ఇప్పుడు ఫీల్ అయ్యారు. డూ బిలీవ్ నజర్ ఉంటదని మీరు ఫీల్ అవుతారా? నజర్ ఏమో నాకు అంత లేదు, కానీ ఐ బిలీవ్ ఇన్ మేనిఫెస్టింగ్. ఐ బిలీవ్ నేను ఏమన్నా అనుకుని నాకు ఇది కావాలి అంటే అది జరుగుతుంది. వాట్ ఎవర్ గుడ్ బ్యాడ్, నేను అది నాకు కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. లైక్ నువ్వు మౌనిక ప్రాసెస్ ఏంటి? నా ఈ ప్రాసెస్ manifestation. మేనిఫెస్టేషన్ డైలీ 11 చూస్తా, అది ఊరికే అలా చూస్తాను. కానీ ఐ పుట్ మై సెల్ఫ్ దేర్. నేను అక్కడ ఉంటే ఆ ప్లేస్ లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తానో అలానే బిహేవ్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఐ బిలీవ్ ఇది చాలా మంది దగ్గర ఉన్నారు. నిజంగా చేస్తారు అంటే లైక్ నేను ఇమాజిన్ చేసుకుంటాం, అది కావాలని ఇమాజిన్ చేసుకుంటాం, కానీ మీరు అన్నది అది నాకు కావాలని ఇమాజిన్ చేసుకునే దానికన్నా ఐ బిహేవ్ యాజ్ సచ్. నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు, బట్ ఐ మేక్ షూర్ నేను ఆ ప్లేస్ లో ఉంటే ఎంత ఖర్చు పెడతానో అంతే ఖర్చు పెడతాను. సో దట్ ఇఫ్ మై లైఫ్ స్టైల్ చేంజెస్, మై ప్లేస్ ఆల్సో చేంజెస్ అని ఐ బిలీవ్. సో యా, ఎవ్రీ 2 years ఐ షిఫ్ట్ హౌస్ టు మేక్ షూర్ ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్. అండ్ నేను అది షిఫ్ట్ చేసిన ప్రతిసారి దీనికి డబ్బులు ఎలా వస్తాయి అనుకున్న ప్రతిసారి ఐ గెట్ వర్క్ బేసింగ్ ఆన్ దట్. సో యా, ట్రూ. నేను ఒక అమ్మాయి దగ్గర విన్న మాట ఏంటంటే ఇది ఇట్స్ ఎ పర్స్పెక్టివ్. నేనేమనుకుంటానంటే లైక్ మన దగ్గర ఎంత ఉంటే అంతే ఖర్చు పెడదాం. బికాజ్ ఎందుకంటే అది మనకి బర్డెన్ అవుతుంది. ఒకవేళ అది మనం సంపాదించలేకపోతే మంత్లో అది బర్డెన్ అవుతుంది. బట్ ద సేమ్ టైం నేను ఒక అమ్మాయి దగ్గర విన్న మాట ఏంటంటే నీకన్నా నువ్వు సంపాదించేదానికన్నా ఎక్కువ ట్రై చేయి. అట్లీస్ట్ ఆ వర్క్ వల్ల అది నువ్వు క్లియర్ చేయడానికన్నా నువ్వు వర్క్ పెంచుకుంటావు. సో సేమ్ పర్స్పెక్టివ్ మీ దగ్గర ఉన్నది. అంటే ఐ డోంట్, నాకు ఇలా లగ్జరీ కార్లు ఉండాలి ఇల్లు ఉండాలి అది కాదు. ఐ చేంజ్ ద సిచ్యువేషన్, ఎన్విరాన్మెంట్ ఆఫ్ మై లైఫ్. నాకు ఇల్లు అంటే చాలా ఇష్టం. నా ఇంట్లో నేను ఉండాలి, తినాలి, కూర్చోవాలి, పడుకోవాలి. ఐ లైక్ డూయింగ్ దట్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టీవీ చూడాలి, నాకు నచ్చిన పని చేయాలి. ఐ మేక్ షూర్ మై కంఫర్ట్ ఇస్ నేను ఉండే ప్లేస్ నాకు కంఫర్టబుల్ గా ఉండాలి. నేను ఉండే ప్లేస్ ఇస్ టేకింగ్ మీ టు ద నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ మై లైఫ్ అని ఐ డెఫినెట్లీ బిలీవ్ దట్. లైక్ కెన్ ఐ నో ఏంటి ఆ థెరపీ అంటే ఏం చేశారు? ఐ యాక్చువల్లీ వెంట్ ఫర్ థెరపీ. అమ్మా మేడం తో కూర్చుని, మేడం నాకు ఈ వర్క్లు ఇట్స్ ఓకే. దిస్ ఇస్ మై థింకింగ్ ప్రాసెస్. డిసార్డర్ ఒక టైం కి ఒక 1-2 years 1 year బ్యాక్ అన్నమాట. ఐ వెంట్ టు సైకాట్రిస్ట్. ఐ అనలైజ్ నేనేంటి, నా ప్రాబ్లం ఏంటి, దేని ఫీల్ అవుతున్నానని. నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియకుండా, అసలు అది వచ్చిన ప్రాబ్లం కూడా తెలియకుండా దానికి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఈవెన్ పెయిన్స్ వస్తూ ఉంటాయి. యా, నాకు ఇంకా ఐ హావ్ యాంగ్జైటీ. అప్పుడప్పుడు లెఫ్ట్ హ్యాండ్ నొప్పి వస్తుంది హాస్పిటల్కి వెళ్తే ఏం లేదు గ్యాస్ అని పంపిస్తారు ఇంజెక్షన్ చేసి. దెన్ రీసెంట్ గా ఒక డాక్టర్ ఫ్రెండ్ ని కలిస్తే, పాపా నీకున్నది యాంగ్జైటీ నాన్న అని చెప్తే, దెన్ ఐ స్టార్టెడ్ అండర్స్టాండింగ్. ఓకే, థెరపీకి వెళ్తే అయిపోలేదు, మాట్లాడేసి వదిలేసాం అనుకుంటే అవ్వలేదు. యూ హ్యావ్ టు వర్క్ టువర్డ్స్ ఇట్. యాంగ్జైటీ అందరికీ ఉంది మధ్య, బికాస్ వీ కమ్ విత్ సో మెనీ జనరేషనల్ ట్రామాస్. ఇవన్నీ మనం అనుకోకూడదు కానీ మాట్లాడేది. దీస్ ఆర్ ఆల్ బిగ్ టాపిక్స్, మన వెరీ బిగ్ టాపిక్స్. అప్పుడు నాకు గోయింగ్ ఫార్వర్డ్ ఐ రియలైజ్డ్, ఓహో నేను ఇలా ఎందుకు బిహేవ్ చేశాను అంటే, ఐ కమ్ ఫ్రమ్ దిస్ టైప్ ఆఫ్ ఫ్యామిలీ. నాకు ఇది అప్పట్లో ఇది ఇలా ఉంది కాబట్టి ఇప్పుడు ఐఎమ్ బిహేవింగ్ లైక్ దిస్ అని. ఎవ్రీబడి హ్యాస్ జనరేషనల్ ట్రామాస్. దాన్ని ఇప్పుడు పీపుల్ ఆర్ వెరీ సెల్ఫ్ అవేర్ కాబట్టి మనకి ఓకే ఇది యాంగ్జైటీ, ఇది డిప్రెషన్ అని అర్థం అవుతుంది. యాక్చువల్లీ ఏమీ అవ్వనవసరం లేదు టు హ్యావ్ డిప్రెషన్, టు హ్యావ్ యాంగ్జైటీ. ఏం అవ్వనవసరం లేదు. ఏదో బ్రేకప్ నుంచి వస్తేనే దీనికి యాంగ్జైటీ వస్తుంది, దీనికి డిప్రెషన్ వస్తుంది. ఇట్ ఈస్ నాట్ లైక్ దట్. నువ్వు ఇంట్లో ఖాళీగా కూర్చున్నా యూ గెట్ డిప్రెస్డ్ బికాస్ యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. యూఆర్ నాట్ డూయింగ్ ఎనీథింగ్. యూ థింక్ అబౌట్ యువర్ ఫ్యూచర్. ఫ్యూచర్ గురించి ఆలోచించి మనం ఇంట్లో కూర్చుంటున్నాం అంటే అది మెల్లగా అది డిప్రెషన్ గా, యాంగ్జైటీ గా కన్వర్ట్ అయ్యి ఇట్ ఆల్ కమ్స్ ఇన్ దట్ వే, ఐ థింక్. ట్రూ లాజిక్. సో కమింగ్ టు మూవీస్, ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు ఒప్పుకోవడం కానీ ఎనీథింగ్? అంటే స్టోరీ అంటారు కొంతమంది, ప్రొడక్షన్, కొంతమంది అమౌంట్, మనీ సేక్ అన్ని కలిపి రావాలని కొంతమంది అంటారు. సో మౌని ఎలా చూస్ చేస్తుంది? నాకు ఇప్పుడు చూస్ చేసుకునే రోల్స్ హ్యావ్ టు బి లైక్, నేను వస్తున్నాను ఒకటి చేస్తున్నాను అంటే ఐ హ్యావ్ టు బి కన్విన్సింగ్. ఫస్ట్ నాకు స్టోరీ కన్విన్సింగ్ ఉండాలి. నేను నా నోట్లో నుంచి వచ్చే మాట కన్విన్సింగ్ గా ఉండాలి. నేను ఆ ప్లేస్ లో ఉంటే అలానే బిహేవ్ చేస్తా అనిపించాలి నాకు. అలా అనిపిస్తేనే చేస్తాను. నాకు మనీ మ్యాటర్స్ ఆబ్వియస్, బట్ నువ్వు ఎంత చేసినా, ఎవరు ఎంత చేసినా, ఇఫ్ యు ఆర్ నాట్ అ హీరో ఆర్ హీరోయిన్ ఆర్ బిగ్ విలన్ ఆర్ బిగ్ కాస్ట్, యూ విల్ నాట్ ఎర్న్ ఎనీథింగ్.
ఏదో అలా మంత్లీ ఖర్చులకి వెళ్ళిపోతాయి కానీ నువ్వు పెద్ద బిల్డింగ్లు కట్టేసుకుందాం, కార్లు కొనేసుకుందాం, ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఐ నో ఐఎమ్ హియర్. ఇప్పటికి ఆల్మోస్ట్ 15 ప్రాజెక్ట్స్ చేశాను అండ్ మూవీస్. ఐ నో ఎవ్రీ మంత్ పని చేస్తూనే ఉంటాను, ఎవ్రీ మంత్ ఖాళీ ఉంటాను, ప్రతి మంత్ ఏదో ఒక పని చేస్తూ ఉంటాను. అండ్ ఐ అండర్స్టూడ్ నీకు ఇది ఒకటే అయితే యూ కెన్ సర్వైవ్ కానీ యూ కాంట్ ఎర్న్ సో మచ్. సో మనీ ఈస్ డెఫినెట్లీ అ పాయింట్, బట్ మనీ ఓన్లీ డజంట్ డ్రైవ్ మీ. అట్ ద సేమ్ టైమ్ క్యారెక్టర్ is definitely something that I will look forward to, but character చిన్నదన్నా చేస్తాను అప్పుడు. Sometimes it is work, sometimes it is money, sometimes it is fame. Yeah. నో చెప్పడం కష్టం కదా, చెప్పారా? నో చెప్తాను, చాలా ప్రాజెక్ట్స్ కి నో చెప్తాను. ప్రాజెక్ట్ అయినా బిగ్ ప్రాజెక్ట్ అంటే అదే చూస్తాను. నా పక్కన హీరో ఉన్నారు, హీరోతో పాటు నాకు డైలాగ్ ఉందంటే ఐ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. ఆయన్ని నాకు ఒకప్పుడు నాకు ప్యాషన్ కాదు కానీ ఇప్పుడు ఇట్ హెస్ బికమ్ అ ప్యాషన్, బికాస్ నాలో చాలా ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. నేను ఐఎమ్ అ వెరీ ఇలా ఓవర్లీ ఎక్స్ప్రెసివ్ పర్సన్. సో ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తా, ఆ రోజు అక్కడికి వెళ్ళి సర్లే ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఇచ్చేసాను. అలాంటి టైంలో ఐ డెఫినెట్లీ గో ఫర్ ఇట్. సో యాక్టింగ్ వర్క్స్ చేస్తున్నారు ఇంట్లో, రూమ్ లో కూడా ప్రాక్టీస్ చేస్తారు ఇప్పటికి? చిచ్చి క్లబ్ కి వెళ్ళి అలా డాన్స్ చేసి అలా ఎక్స్ప్రెషన్స్ అన్ని ఎక్స్ప్రెస్ చేసి వచ్చేసుకుంటాను కానీ ఐఎమ్ నాట్ సమ్వన్ ఎక్స్ప్రెషన్. నాకు ఇప్పుడు ఆడిషన్ లో చేయమన్నా లేకపోతే ఒక వర్క్ షాప్ లో చేయమన్నా నాలో నుంచి 100% తీయలేరు. వాళ్ళు ఎంత ట్రై చేసినా ఈ అమ్మాయిని పీకి పడద్దని చేయలేకపోతుంది అని అనుకుంటారు కానీ నేనైతే అక్కడ చేయలేను. బికాస్ నాకు సెట్ కి వెళ్ళి డ్రెస్ వేసుకుని ఆ ఫీల్ లో ఉంటేనే ఐ కెన్ గివ్ మై 100%. సో అప్పటి వరకు బై మిస్టేక్ యాక్టింగ్ చేసుకున్నా, మిర్రర్ లో చూసి యాక్టింగ్ చేసుకున్నా, ఐ కాంట్ డూ దట్. ఐఎమ్ నాట్ దట్ పర్సన్ కూడా. కొంచెం క్రింజ్ అనిపిస్తుంది. క్రింజ్ ఏం కాదు, ఒక్కొక్క పర్సనాలిటీ ఒక్కొక్కలా ఉంటుంది, డిపెండ్స్ అపాన్ టైం అండ్ ఎవ్రీథింగ్. సరే, ఇప్పుడు నెక్స్ట్ ఒక మోగ్లీ వస్తుంది, అలానే దండోరా వస్తుంది. అండ్ ఐఎమ్ ఆల్సో డూయింగ్ అ ప్రాజెక్ట్ యాజ్ వన్ ఆఫ్ ద లీడ్ ఫర్ అ ప్రాజెక్ట్. సో అది కూడా టీజర్ లాంచ్ ఉంది 14th. ఇట్స్ లైక్ ఒక మంచి ఫ్యామిలీ కామెడీ, ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఈ మంత్ రిలీజ్ కి. వెరీ ఎక్సైటెడ్ అండ్ ఐమ్ వెరీ హ్యాపీ. డిసెంబర్ రాదే, డిసెంబర్ రాదే. ఏ థియేటర్ వెళ్ళినా ఖచ్చితంగా కనిపించాలి. కనిపించాలి కదా. హెచ్ఆర్ కదా మీరు అప్పుడు? ఏంటి హెచ్ఆర్ ఎన్ని ఇయర్స్ చేశారు అప్పుడు? I worked for 3 years. 3 years చేశాను. 3 years చేసి లాస్ట్ వర్కింగ్ డే ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసాను. బికాస్ నేను దీనిలో ఎప్పుడు నా ఫ్యూచర్ ఆలోచించలేదు, ఇప్పటికీ దీనిలో నా ఫ్యూచర్ ఆలోచించలేదు. బై మిస్టేక్ ఈ ఇంటర్వ్యూలోనే ఏదైనా ఎక్స్ట్రా మాట్లాడితే కట్ చేసి పడేస్తారు. సో ఐ డోంట్ బిలీవ్ ఈ ఇండస్ట్రీలో కంపల్సరీ ఫ్యూచర్ ఉంటుంది, అందరికి ఫ్యూచర్ ఉంటుంది అని. నాకు కంపల్సరీ సెకండ్ ఆప్షన్ ఉంది. ఐఎమ్ ఆల్సో ఇన్వెస్టర్ ఇన్ స్టార్ట్అప్. I also have a business. అండ్ ఇలాంటివన్నీ ఉంచుకుని ఇది నాకు ఆప్షన్ లో పెట్టుకుని వచ్చాను. అవే ఆప్షన్ కాదు నాకు, ఇది ఆప్షన్. ట్రూ. మనకి టాలెంట్ ఉన్నా ఏదర్ ఎనీథింగ్, మన ఒక్కొక్క ప్రొఫైల్ బిల్డ్ అయినా సరే ఆ గట్ కాన్ఫిడెన్స్ లేకపోతే ఖచ్చితంగా మనం ఏమవుతాం అంటే ఏం వచ్చినా ఓకే చెప్పాల్సి వస్తుంది. ఇద్దరు అలా కనిపించాల్సిన దాని కూడా ఓకే చెప్పాల్సి వస్తుంది. ఆబ్వియస్లీ ఇండస్ట్రీ కూడా మనం అలానే ట్రీట్ చేస్తుంది. ఇఫ్ మనం ఒక ప్రాజెక్ట్ ని వెతుక్కుంటూ వెళ్ళినా, మనం దాని గురించి ఎక్కువ నాకు ఇది కావాలి అని కూర్చున్నా, ఎక్కడో అందులో అమ్మాయిలు అబ్బాయిలు కాదు కానీ ఎక్కడో ఒక చిన్న డ్రాబ్యాక్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ వెరీ కీన్ అబౌట్ డూయింగ్ ద సేమ్ థింగ్, దీనికి ఇది అవసరం అని తెలిసినప్పుడు నీకు వచ్చే రియాక్షన్స్ కూడా వేరుంటాయి. అది నాకు అవసరం కాదు, ఇట్స్ జస్ట్ చాయిస్ ఫర్ మీ అన్నప్పుడు ఇట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. కానీ మీరు ఇలా అంటే ఏ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ, లైక్ ఇలా ఒక 5 years కి టైం గోల్స్ పెట్టుకోవడం, అదే దాన్ని రీచ్ అవడానికి 1-2 years కి ఇలా గోల్స్ పెట్టుకోవాలి ఉంటాయా? అది నాకు లైఫ్ స్టైల్ లో ఉంటుంది. అంటే మై లైఫ్ స్టైల్, ఐ బిలీవ్ మై లైఫ్ స్టైల్ షుడ్ చేంజ్ ఎవ్రీ 2 years. నేను ఉన్న ప్లేస్ నుంచి హెచ్ఆర్ కదా, నాకు 2 years కి గ్రోత్ చూసుకోవాలనిపిస్తుంది. కాన్సెప్ట్ హెచ్ఆర్ కాన్సెప్ట్ అదే. హెచ్ఆర్ అంటే నేను నాకు పెట్టుకున్న కాన్సెప్ట్ హెచ్ఆర్. సో ఎవ్రీ 2 years కి నేను ఎక్కడికి వెళ్ళాను, అట్లీస్ట్ ఒక చిన్నది, ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ లగ్జరీ థింగ్, బట్ నా లైఫ్ స్టైల్ చేంజ్ లో ఏదో ఒక గ్రోత్ చూస్తే దట్ నన్ను లాంగ్ టర్మ్ లో సస్టైన్ చేసేది. ఐ బిలీవ్ ఇన్ దట్. అండ్ ఎవ్రీ 2 years కి ఐ మేక్ షూర్ ఐఎమ్ షిఫ్టింగ్ అ ఫ్లాట్.
మూవీస్ ఓకే, ఇవన్నీ ఓకే. ఇప్పుడు మీరు చెప్పారు కదా బిజినెస్ అని. Yeah. ఐ వాంట్ నో ఏంటి ఇందులో ఇన్వెస్ట్ చేశారు, ఏం నేర్చుకున్నారు ఆ బిజినెస్ పర్స్పెక్టివ్ లో? సో హెచ్ఆర్ వదిలేసిన తర్వాత ఐ వాజ్ ఓన్లీ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఇది మూవీస్ అండ్ ఆల్. దెన్ అప్పుడప్పుడు ఆ టైంలోనే ఏదొచ్చినా చిన్న రోల్స్ వచ్చినా చేసేయడం, ఏది పడితే అది కనిపించకపోయినా చేసేయడం, ఇలాంటివన్నీ చాలా ఎక్కువ అనిపించేసాయి. అట్ ద సేమ్ టైమ్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ కొన్ని ఇన్ఫ్లుయెన్సింగ్ థింగ్స్ ఆన్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఆన్ ఇన్స్టాగ్రామ్. బట్ దట్ నాకు అలా ఇట్ ఈస్ నాట్ గివింగ్ మీ హ్యాపీనెస్. ఐ థాట్ ఐ వాంట్ టు బి బాస్ లేడీ, నాకు అది ఇష్టం. ఐ వాంట్ టు మేనేజ్ అ టీమ్. బీయింగ్ హెచ్ఆర్ ఐ లైక్ మేనేజింగ్ పీపుల్. నాకు మనుషులకి నువ్వు ఇది చేయి, నువ్వు ఇది చేయి అని చెప్పడం నాకు చాలా ఇష్టం. నేను అది మూవీస్ లో చెప్పలేను, చేయలేను. ఎవడన్నా చెప్తే నేను చేయగలను కానీ నాకు నేను చేయలేను. అండ్ దెన్ నాకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. నాకున్న దానిలోనే బస్ ఎక్కన్నా పోతా, ట్రైన్ ఎక్కన్నా పోతా, ఫ్లైట్ ఎక్కన్నా పోతా. బట్ మేక్ షూర్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్ ఎవ్రీ 2 months, ఆల్మోస్ట్ ఎవ్రీ 1 month చేసేదాన్ని. ఇప్పుడు షూట్స్ లో బిజీగా ఉంటే ఎవ్రీ 2 months వెళ్తున్నాను. ఈ రోజు నైట్ కూడా తిరువనమలై అరుణాచలం. సో ఐ మేక్ షూర్ ఐఎమ్ గోయింగ్ సమ్వేర్. దట్ ఈస్ మై హ్యాపీ ప్లేస్. సోలో ట్రావెలర్ మీరు? అప్పుడప్పుడు సోలో చేస్తా. ఫస్ట్ ఎవరో ఒకరిని అడుగుతా, ఎవరు రాకపోతే ఒకదాన్ని బస్ ఎక్కేస్తా. మేక్ షూర్ దట్ ఈస్ మై హ్యాపీనెస్. సో అది చేయాలి అంటే నాకు మూవీస్ ఒకటే సరిపోదు. సో ఐ హావ్ టు హ్యావ్ సమ్ బ్యాకప్ అని అర్థమైంది. అలా ట్రావెల్ చేసేటప్పుడు ఐ స్టార్టెడ్ లుకింగ్ అట్ ప్రాపర్టీస్. ఎయిర్బిఎన్బి లో ఉండడం, హోటల్స్ లో అసలు ఉండదు, ఎయిర్బిఎన్బి లోనే ఉంటాను. ఎయిర్బిఎన్బిస్ లో ఉండడం, ఆ ప్లేస్ ని చూడటం, ఓకే మన ఇల్లు అయితే మనకు కూడా ఎలాగే చేసుకుందాం అనే కాన్సెప్ట్ నుంచి ఐ థాట్ ఐ విల్ స్టార్ట్ సంథింగ్ ఇన్ గోవా. గోవా వెళ్ళాను, ఒక 2 months ఉన్నాను, వెతికాను, ప్రాపర్టీస్ ఎతికాను, మనుషులతో చాలా మందితో మాట్లాడిన తర్వాత ఐ రియలైజ్ గోవా ఇస్ నాట్ ద ప్లేస్ వేర్ యూ హ్యావ్ టు స్టార్ట్ సంథింగ్ నౌ. ఇప్పుడు గోవా మార్కెట్ అంతా డౌన్ అయిపోయింది. ఈవెన్ ఇఫ్ యూ ఇన్వెస్ట్, నువ్వు పెట్టినంత వస్తుంది, నీకు ఆపరేషన్ కాస్ట్ ఎక్కువైపోతుంది. ఆపరేషన్స్ ఎక్కువైపోతాయి కానీ యూ డోంట్ సీ మచ్ అవుట్ ఆఫ్ ఇట్ అని ఐ రియలైజ్. ఐ కేమ్ హియర్, ఐ స్టార్టెడ్ Airbnb here. I have like 10 properties now in Hyderabad. Wow. Yeah. Yeah, we are doing really good. Nice. Almost 1 year అయిపోయింది. December 21st కి 1 year అవుతుంది. So లాజిస్టిక్స్ ఎలా తెలుసుకున్నారు? లైక్ Airbnb whatever it may be, we should maintain operation charges కానివ్వండి, బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇవ్వాలి. బికాస్ ఇలాగా చాలా మంది ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, వాళ్ళకు కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఇస్తూ ఉంటారు. సింపుల్ విల్ టాక్ అబౌట్ ఓయో, ఎంత పెద్ద కంపెనీ అది కూడా. వాట్ ఎవర్, మీరు 10 rupees లాజిస్టిక్స్ చేయొచ్చు, వాళ్ళు 10,000 లాజిస్టిక్స్ చేయొచ్చు. బట్ ఎండ్ ఆఫ్ ద డే లాజిస్టిక్స్ ఇస్ ఇంపార్టెంట్. మీరు తెలుసుకుంది ఏంటంటే? నేను తెలుసుకుంది ఏంటి అంటే, నాకు తెలిసింది ఒకటే, మేనేజింగ్ పీపుల్. నువ్వు మనుషుల్ని మేనేజ్ చేయడం తెలిస్తే నీకు అన్ని తెలిసిపోయినట్టు. ఇటు సైడ్ నా దగ్గర ఉన్న టీమ్ ని మేనేజ్ చేసుకుంటాను, మీరు వచ్చేయండి, మీరు ఇచ్చేయండి. అటు సైడ్ నాకు గెస్ట్ వచ్చి అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు, అన్ని ఉంటాయి, అయినా స్టిల్ అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు. ఆ తిట్టేది నాకు తీసుకోవాలని ఉండదు. నేను ఒక మనిషిని పెట్టి నువ్వు తీసుకో ఆయన తీసుకుని, ఆయనకి అందుకే డబ్బులు పే చేస్తాను, నువ్వు తీసుకో, ఆయన తిడతారు తీసుకో అని చెప్పి. సో మనుషుల్ని మేనేజ్ చేయడం తెలిస్తే యూ కెన్ డూ ఎవ్రీథింగ్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ అండ్ మెయిన్ థింగ్ దట్ ఐ లెర్న్ బీయింగ్ ఎ హెచ్ఆర్. హెచ్ఆర్ లో ఫస్ట్ పేజ్ ఓపెన్ చేస్తే what it says is human resources is nothing but getting things done by others. పనులు పక్కన వాళ్ళతో చేయించుకోవడం వస్తే యూ కెన్ డూ ఎవ్రీథింగ్. సో నేను అదే ఐ బిలీవ్ ద సేమ్ థింగ్ ఇక్కడ కూడా అదే చేస్తాను. మనుషులకి పనులు చేయడం నేర్పించాలి, మనుషులు మేనేజ్ చేయడం నేర్చుకోవాలి. ఈ రెండు వస్తే యూ కెన్ డూ ఎవ్రీథింగ్. ఓకే. అండ్ అయితే ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ కన్నా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ మీకు మనీ పరంగా బిజినెస్ హ్యాపీనెస్ ఇచ్చింది కదా? మనీ పరంగా బిజినెస్ హ్యాపీనెస్. ఎనీ అదర్ థింగ్స్ బిజినెస్? యా, సో నేను ఒక స్టార్ట్అప్ లో కూడా ఇన్వెస్ట్ చేశాను. ఐఎమ్ నాట్ బిగ్ ఇన్వెస్టర్, నా దగ్గర వచ్చిన డబ్బులతో నేను ఇన్వెస్ట్ చేయగలిగిన దాంట్లో ఇన్వెస్ట్ చేసుకుంటాను. ఇట్ ఈస్ కాల్డ్ చెక్. సో ఇట్స్ అగ్రిగేటర్ ప్లాట్ఫామ్. మీరు స్కై స్కానర్ ఉంది కదా, మన అన్ని ఫ్లైట్స్ కంపేర్ చేసి ఇట్ విల్ టెల్ యూ ద చీపెస్ట్ ఫ్లైట్. దేనిలో మేక్ మై ట్రిప్ లో చీప్ ఉందా, లేకపోతే ఏ వెబ్సైట్ లో చీప్ ఉంది అని. దేర్ ఇస్ వన్ వెబ్సైట్ వేర్ ఇట్ విల్ టెల్ యూ దేనిలో చీప్ ఉంది. సో దిస్ చెక్ ఇస్ సంథింగ్ వేర్ స్విగ్గీ, నేను ఈ రోజు ఫుడ్ ఆర్డర్ చేస్తాను, నేను రోజు ఫుడ్ ఆర్డర్ చేస్తాను. జొమాటో చూస్తాను, స్విగ్గీ చూస్తాను, ఇంకా ఉన్న మొత్తం అన్ని ప్లాట్ఫామ్స్ లో నేను బిర్యానీ పెట్టుకుంటుంటే నాకు బిర్యానీ ఎంత కాస్ట్ అవుతుందని డెఫినెట్లీ వెళ్ళి చూస్తాను. బికాస్ నేను అక్కడ 10 rupees సేవ్ చేసినా నేను సేవ్ చేస్తున్నాను. ఐ విల్ డెఫినెట్లీ మేక్ షూర్ నేను అన్ని ప్లాట్ఫామ్ లో చేస్తాను. సో దిస్ చెక్ ఇస్ సంథింగ్ వేర్ అలా ఫుడ్ కి, ఫుడ్ ప్లేసెస్, క్యాబ్స్ కి, బైక్స్ కి,
ఎవ్రీథింగ్ ఫ్లైట్స్ కి అన్ని కలిపి ఒక ప్లేస్ లో ఉంది. ఐ థాట్ ఓకే, బీయింగ్ అ మిడిల్ క్లాస్ పర్సన్ 10 రూపాయలు సేవ్ చేస్తా అనుకున్నప్పుడు ఐ డెఫినెట్లీ యూస్ ఇట్. సో ఇలాంటి దానిలో మనం ఇన్వెస్ట్ చేస్తే కామన్ మ్యాన్ కి మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ కి ఇట్ విల్ వర్క్అవుట్ సో మచ్ అనిపించింది. సో ఐ థాట్ ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ టు ఇన్వెస్ట్ అండ్ కొంచెం ఏదో చేశాను. ఇట్స్ అ గుడ్ థింగ్. సి వెదర్ అందులో నుంచి ప్రాఫిట్ వచ్చిందో లేదో తెలియదు కానీ ఇట్స్ ఎక్స్పీరియన్స్. దే ఆర్ లెర్నింగ్ సంథింగ్. అదేమవుతుందంటే ఈ రోజు 1000 రూపీస్ సంపాదిస్తున్నాం, అది మనకు వచ్చిన వర్క్ కాకుండా డిఫరెంట్ వర్క్ లో మనం సంపాదించడానికి ట్రై చేస్తాం. ఇట్ గివ్స్ హై కదా. ఇట్ యాక్చువల్లీ గివ్స్ మీ హై. అది వర్కౌట్ అవుతుంది అని నాకు కన్ఫర్మ్ తెలుసు. బికాస్ నాలాంటి వాళ్ళు 100 మంది ఉంటారు. మీరు కూడా చూస్తారు కదా, స్విగ్గీలో చూస్తారు, జొమాటోలో చూస్తారు. ఎవ్రీ పర్సన్ విల్ డూ దాట్. సో అది ఎప్పటికన్నా అవుతుంది సక్సెస్. ఇప్పుడు ఈ రోజు ఇంకా రిలీజ్ కాకపోయినా ఎప్పటికన్నా వస్తుంది, అప్పటికి అవుతుంది. బట్ నేను ఒక ఇన్వెస్టర్ ని, నేను బీయింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, నేను ఒక్క పాయింట్ ఆఫ్ వ్యూ లో ఒక్క దాని మీదే ఉండకుండా ఇంకొక దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్, వెరీ కాన్ఫిడెంట్. చెప్పాను కదా, ఐ లైక్ బీయింగ్ అ బాస్ లేడీ అండ్ ఐ థింక్ ఐ కెన్ బి అ బాస్ దేర్. సో అది దట్ గివ్స్ మీ సో మచ్ హై దెన్. సో ట్రావెలింగ్ ఉన్నారు కదా, లైక్ ఇది ఎప్పటి నుంచి ఏంటి అసలు? ఎప్పటి నుంచో స్టార్టెడ్ ఇన్ 2017 ఐ థింక్. 2017 నుంచి స్టార్ట్ చేశాను. నా డబ్బులు నాకు వస్తున్నప్పటి నుంచి స్టార్ట్ చేశాను. అప్పటి వరకు ఇంట్లో డబ్బులు ఇంట్లో తీసుకోవడం ఇదంతా ఉండేది. అది నేను సంపాదించుకోవడం స్టార్ట్ చేసినప్పటి నుంచి. యాక్చువల్లీ ఇంట్లో డబ్బులు తీసుకున్నా వెళ్ళిపోయాలి, కేరళ అని చెప్పి గోవా వెళ్ళిపోవడం ఇలాంటి చాలా చేశాను. సో ఎప్పుడు తిరుగుతూనే ఉండేదాన్ని. బట్ ఆఫ్టర్ ఎర్నింగ్ ఐ మేక్ షూర్ ఓకే, ఈ మంత్ కి మనం ఇంత పక్కన పెట్టుకొని నాకు ఫ్లైట్ లోనే వెళ్ళాలి, ఆ లగ్జరీ ప్లేసెస్ లో ఉండాలి. డజంట్ మ్యాటర్. నార్మల్ బస్ ఎక్కెళ్ళమన్నా, ఈ రోజు బస్కే వెళ్తున్నాను నేను. బస్ ఎక్కెళ్ళమన్నా వెళ్ళిపోతా. నాకు ఏది దొరికితే అది ఎక్కేసి వెళ్ళిపోతా. ఏది చీపెస్ట్ అంటే అది చేస్తాను నేను. బికాస్ ఇంట్లో వాళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు బట్టలు కొనుక్కోవాలన్నా ఏం చేయాలన్నా కష్టం తెలియలేదు. ఓకే వాళ్ళు ఇస్తున్నారు మనం కొనేద్దాం అన్నట్టు బిహేవ్ చేసేదాన్ని. బట్ నేను సంపాదించేటప్పుడు ఐ రియలైజ్డ్ ఇంతలో చేసేది ఫస్ట్ టైం చూస్తాను. ఇఫ్ ఐ కెన్ సేవ్ టైం, బికాస్ టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ మీ రైట్ నౌ. నా డేట్ కోసం ఎంతమంది పెట్టుకుంటున్నారు నాకు తెలుసు అండ్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. నా డేట్ దొరకట్లేదు మోనికా డేట్ అంటే ఐ ఫీల్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. సో టైమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ రైట్ నౌ ఫర్ మీ. సో ఫస్ట్ టైం చూస్తాను అండ్ దెన్ మనీ చూస్తాను. ఇఫ్ ఐ కెన్ సేవ్ 1 రూపీ ఐఎమ్ గుడ్ టు గో ఆన్ అ బస్. నిజంగా యాక్చువల్లీ కొన్ని తీసుకోపోతే చాలా. సో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. లైక్ ఏమైనా ట్రావెలింగ్ లో కల్చరల్ ఎక్స్పీరియన్సెస్ కానీ ఏమైనా ఇది విజిట్ చేయండి అని ఎవరికైనా చెప్పేది? ఓన్లీ స్టేట్స్, అదర్ స్టేట్స్ కూడా, అంటే లైక్ అవుట్ ఆఫ్ కంట్రీ కూడా ట్రై? అవుట్ ఆఫ్ కంట్రీ ఎవ్రీ ఇయర్ 1 అవుట్ ఆఫ్ కంట్రీ ట్రిప్ వేస్తాను. ఎవ్రీ 1 or 2 months విత్ ఇన్ ఇండియా వెళ్తాను. నాకు వెళ్ళకపోతే ముందు మెంటల్ వచ్చేస్తుంది. చాలా తేడాగా బిహేవ్ చేస్తూ ఉంటాను, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా బిహేవ్ చేస్తూ ఉంటాను. అప్పుడు ఓకే మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయి అప్పటికప్పుడు వెళ్ళిపోతాను. ఈ రోజు కూడా, ఈ రోజు షూట్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి సర్లే నైట్ అరుణాచలం వెళ్దాం అనుకున్నాను. సో ఎవ్రీ 1 year బయటకు వెళ్దాం అనుకుంటాను. అప్పుడప్పుడు డబ్బులు ఎక్కువ వచ్చేస్తే ఎవ్రీ 2 times వెళ్దాం అనుకుంటాను. అందరూ వెళ్ళే ప్లేసెస్ లేదంటే డిఫరెంట్ ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తారు? అది కాదు, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అదేం కర్మో, నాకు పాస్పోర్ట్లు వీసాలు ఇవ్వడు. ఎప్పుడు ఎన్ని వీసాలు పెట్టినా అందరు రిజెక్ట్ చేస్తారు. అన్ని ఉంటాయి నా దగ్గర, అన్ని చేస్తాను, అయినా సరే వీసా రిజెక్ట్ చేస్తారు. సో వీసా ఎక్కడ వస్తే అక్కడికి వెళ్తాను. లేకపోతే ఇప్పుడు ఎక్కడ ఏమవుతుంది అని. టూరిస్ట్ వీసా కూడా అంత కష్టం అవుతుంది ఇప్పుడు. అంటే నాకెందుకో ఇచ్చేసారు. సింగపూర్ ఎవరికి రిజెక్ట్ చేస్తాడు? సింగపూర్ రిజెక్ట్ చేశారు నాకు, టర్కీ రిజెక్ట్ చేశారు. ఎన్ని అర్థమైన కంట్రీస్ కి అన్ని రిజెక్ట్ చేస్తున్నారు. ఇండియన్ పాస్పోర్ట్ హ్యావ్ టు గెట్ స్ట్రాంగ్. ఓకే, లైక్ ఇండియన్ పాస్పోర్ట్ వల్ల ప్రాబ్లం ఏంటి? ఐ డోంట్ నో, బట్ నాకైతే చాలా సార్లు రిజెక్ట్ చేస్తారు. ఓకే, సో నాకు ఈజియెస్ట్ అంటే నేను ఎప్పుడు ముందు ప్లాన్ చేసుకున్నా, అప్పటికప్పుడు ప్లాన్ చేసుకుని వెళ్ళిపోయేది. సో నాకు ఆ 2 days లో ఏమైపోతుంది, 2 days లో ఎక్కడికి వెళ్ళగలను, ఈజియెస్ట్ వెతుక్కుని వెళ్ళిపోతాను. అండ్ వెళ్ళిన తర్వాత కూడా టూరిస్టీ థింగ్స్ చేయను, మోస్ట్లీ టూరిస్టీ థింగ్స్ చేయను. అక్కడ ఒకటి ఉంది విగ్రహం వెళ్ళి చూడాలి, ఇలాంటివన్నీ నాకు కొంచెం అది కమర్షియల్ అనిపిస్తుంది. దేవుడి దగ్గరికి వెళ్ళినా సరే నాకు డబ్బులు ఇచ్చి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ ఐ డోంట్ లైక్ ఇట్. నేను ఇప్పుడు అరుణాచలం వెళ్తున్నాను అంటే
బస్ ఎక్కానా వెళ్ళిపోయానా, క్యూ ఉంటే క్యూలో వెళ్ళిపోయానా, ఆ దేవుడి వరకు వెళ్ళిపోయానా. దట్ గివ్స్ మీ సో మచ్. అంటే నేను అంత కష్టపడకుండా నేను దేవుడిని చూసాను అంటే నాకు ఆ ఫీల్ రాదు. దేవుడి దగ్గర ఎవరన్నా నువ్వు డబ్బులు పెట్టాల్సిందే ఇక్కడ అంటే నాకు అక్కడ దేవుడు అనే కాన్సెప్ట్ పోయి మనీ అనే కాన్సెప్ట్ వచ్చేస్తుంది. సో అది హై ఇవ్వదు నాకు. కష్టపడి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ చెయ్యాలి అనే వస్తుంది. సో యా, లైక్ ఐ వాంట్ ఆస్క్ యూ సమ్ గర్ల్ థింగ్స్. గర్ల్ థింగ్స్ ఇప్పటి వరకు బాయ్ థింగ్స్ చెప్పాను. లేదు అంటే అకార్డింగ్ టు యూ వాట్స్ వన్ గర్ల్ థింగ్ బాయ్స్ విల్ నెవర్ అండర్స్టాండ్ అంటే ఏంటి? Our mind. Boys can never understand our brain. Actually, sometimes మాకు మేము అర్థం కాము. It is how we are designed. మాకు మేము అర్థం కాము. అర్థం చేసుకునే లోపు ఓ షెట్ మనం మైండ్ లో అది రన్ అవుతుంది, ఆ రూట్ కాజ్ అది అని తర్వాత లేట్ గా అర్థమవుతుంది. బాయ్స్ కెన్ నెవర్ అండర్స్టాండ్ గర్ల్స్ బ్రెయిన్. సి ఒకవేళ మిస్టేక్ లేకపోతే మీరు సారీ చెప్తారా? మిస్టేక్ ఉన్నా సారీ చెప్తారా? సారీ చెప్పలేను. అంటే నేను ఎప్పుడు ఎవరికి కావాలని ఏం చేయను. ఐ బిలీవ్ ఎవరికన్నా సారీ చెప్పాల్సి వస్తుంది అంటే నువ్వు ఏదైనా తప్పు చేస్తేనే కదా. నేను ఎవరికి ఏం చేయను, ఏం చేయాలనే థాట్ కూడా రాదు నాకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అక్కడ వరకు వెళ్ళానంటే కావాలనే చేశానంటే నేను సారీ చెప్పాలనుకో. ఇట్ కమ్స్ ఈగో వస్తుంది ముందు. సో ఎనీ పర్సనాలిటీ అదర్ అక్కడ ఆపోజిట్ పర్సన్ ఎవరైనా సరే అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను సారీ చెప్పే పొజిషన్ లో నన్ను నేను పెట్టుకోను. సారీ చెప్పాల్సి వస్తుంది అంటే నేను అది కావాలని చేసినప్పుడు సారీ చెప్పలేను. సిల్లీ గర్ల్ థింగ్ యు హావ్ ఇట్స్ ఎ యూనివర్సల్ అని మీరు అనుకునేది. నా తప్పని తెలిసిన పక్కన వాళ్ళని తిట్టడం. తెలుసు మందే బొక్క, మనమే బొక్క ఇక్కడ నాకు తెలుసు. అయినా సరే పక్కన ఎందుకు ఇలా చేసావు సరిపోతుంది. అటు సైడ్ నేను కాదు కదా నువ్వు అని చెప్పేలోపు నేను రియాక్ట్ అయిపోతాను. అలా ఎలా బట్ ఐ మేక్ షూర్ మరి అంత కూడా చేయను. ఐ నో వేర్ ఐ షుడ్ హ్యాండిల్. ఒక బిగ్ పాయింట్ ఎక్కడ ఉంటుందో మీకు అర్థమవుతుంది. అర్థమవుతుంది. అంటే అకార్డింగ్ టు యు ఆర్ గర్ల్స్ ఆర్ మోర్ డ్రామాటిక్ ఆర్ బాయ్స్ ఆర్ మోర్ డ్రామాటిక్? సిచ్యువేషన్ ని బట్టి ఉంటారు. సో గర్ల్స్ ఆర్ ఎమోషనలీ డ్రామాటిక్, బాయ్స్ ఆర్ ఈగో వచ్చేస్తుంది ఫస్ట్ మెన్ కి. బికాస్ మన సొసైటీ వాళ్ళని అలా ట్యూన్ చేసింది. అబ్బాయిలు మీరే తప్పు, మీరే తురుము అనుకొని చెప్పి ఫస్ట్ అబ్బాయిలకి ఈగోతో ఆలోచిస్తారు ఐ థింక్. ఆ తర్వాతే నార్మల్ గా ఆలోచిస్తారు. అమ్మాయిలు ఫస్ట్ ఎమోషనల్ గా ఆలోచిస్తారు. సో విమెన్ ఆర్ ఎమోషనలీ డ్రామాటిక్, మెన్ ఆర్ సొసైటీ వాళ్ళ డ్రామాటిక్ ఉంటారు. అబ్బాయిలు కూడా అలా చేయాలని అనుకోరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ మనల్ని ఏమనుకుంటది, మనం ఇలా ఉండాలి అని సొసైటీ వాళ్ళని ట్యూన్ చేసింది కాబట్టి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు. సో కరెంట్లీ ఏం జరుగుతుంది లైఫ్ లో? హోల్సమ్ ఎక్స్పీరియన్స్ అంటే ఐఎమ్ ఎట్ అ వెరీ హ్యాపీ ప్లేస్ నౌ. ఐఎమ్ ఎట్ అ వెరీ హ్యాపీ ప్లేస్. నేను ఇంకా దేని గురించి ఆలోచించను ఇప్పుడు. రేపటి గురించి అనే థాట్ లేదు నాకు. ఐఎమ్ హ్యాపీ ఇది ఒక పాయింట్ వరకు ఉండేది కదా, నెక్స్ట్ ఏంటి ఫ్యూచర్ ఎలా డిజైన్ చేసుకోవాలి, ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి ఉండేది. అండ్ దెన్ అట్ సమ్ పాయింట్ ఐ అండర్స్టూడ్, నేను ఇక్కడ వర్క్ చేస్తుంది దేనికోసం కాదు. నేను ఇదే పని ఇంట్లో ఉండి ఐ హావ్ ఎ వెరీ గుడ్ హోమ్. మా ఊర్లో చాలా మంచి ఇల్లు ఉంది. మా బాబు నన్ను కూర్చోబెట్టి తినిపించగలడు. నేను ఇక్కడ ఉన్నా అదే చేయాలనుకుంటాను. నాకు ఇది వర్కౌట్ అవ్వకపోతే ఇలా అనుకుని ఇంటికి వెళ్ళి తట్టా పుట్ట సర్దుకొని ఇంటికి వెళ్ళి కూర్చుంటే ఇట్ ఇస్ ఓకే. ఐ కెన్ డూ దట్. ఐఎమ్ ద ఓన్లీ చైల్డ్. నన్ను ఎవరు ఆపేవాళ్ళు లేరు, నన్ను ఎవరు రెస్ట్రిక్ట్ చేసేవాళ్ళు లేరు. సో ఐ డోంట్ హ్యావ్ టు థింక్ అబౌట్ టుమారో, లెట్స్ జస్ట్ లివ్ ఫర్ టుడే అని ఒకటి డిసైడ్ అయిపోయాను. సో ఐ యాక్చువల్లీ డూ దట్. వెబ్ సిరీస్ చేసిన, సీరియల్స్ చేసిన, ఆర్ ఎల్స్ ఎనీ డిజిటల్ థింగ్స్ చేసిన, ఎండ్ ఆఫ్ ద డే మనం మూవీస్కి వెళ్ళినప్పుడు హౌ డూ యూ కన్విన్స్ యువర్ డైరెక్టర్? లైక్ ఆ టైం స్టార్టింగ్ డేస్ లో ఏమైనా యాక్టింగ్ పరంగా కానీ, ఎనీథింగ్ బిహేవింగ్ పరంగా కానీ, డిడ్ యూ లెర్న్ ఎనీథింగ్ ఫ్రమ్ దట్? యాక్చువల్లీ యా, నా ఫస్ట్ ప్రాజెక్ట్ నుంచి ఐ బీన్ లెర్నింగ్ సంథింగ్. ఐ షుడ్ బి కంపోజ్డ్. అదే నాకు యాక్చువల్లీ కరెక్ట్ పాయింట్ చెప్పారు. యాజ్ అన్ యాక్టర్ ఐ వాంట్ టు నో, మీరు స్టార్టింగ్ డేస్ లో మీరు అబ్జర్వ్ చేస్తే చాలా రేర్ కొంతమంది మాత్రమే ఫుల్ ఆన్ ఓపెన్ అవుతారు. ఓపెన్ అయితే వాళ్ళు యాక్టివ్ గా ఉంటేనే వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ కూడా చాలా యాక్టివ్ ఇస్తారు.
సో కొంత మనం భయపడుతూ ఉంటాం. ఆ క్యారెక్టర్ కి ఏం చేయాలో తెలిసినా మనం ఎక్స్ప్రెషన్స్ రావు, చేయడానికి కొంచెం ఇబ్బంది పడతాం. బట్ వీ నో దట్ లోపల ఇన్నర్ ప్రాసెస్ ఇంకా అవుతూ మనకు ఉంటుంది, మ్యాటర్ ఏం జరుగుతుందో తెలుస్తుంది, బట్ బయటికి అది రిఫ్లెక్ట్ రావట్లేదు. అవ్వట్లేదు అన్నట్టు. అండ్ డిడ్ యూ ఓపెన్ యువర్ సెల్ఫ్, లైక్ ఏ ప్రాజెక్ట్ నుంచి ఆర్ ఎల్స్ ఏ టిప్ ఆఫ్ పాయింట్ నుంచి మీకు మీరు ఓపెన్ అప్ అవ్వడం, యాక్టివ్ అవ్వడం, ఆ కంటెంట్ కి డెలివర్ చేయడం సార్? ఐ థింక్ దట్ హ్యాపెన్ విత్ మీ ఫర్ భీమ్లా నాయక్. Hmm. అప్పటి వరకు నేను యాక్ట్ చేశాను, కెమెరాల ముందు ఉన్నాను, మూవీస్ చేశాను, అన్ని చేశాను. కానీ భీమ్లా నాయక్ ఇస్ అ సెట్ వేర్ నేను పెద్ద పెద్ద యాక్టర్స్ కి, పెద్ద పెద్ద డైరెక్టర్స్ కి పెద్ద కెమెరా, అంత కెమెరా చూసి ఎటు చూడాలరా బాబు అనుకుంటూ కూర్చున్నాను. సో అంత పెద్ద సెట్ కి ఎక్స్పోజ్ అయింది నాకు అది ఫస్ట్ డే వెళ్ళాను. అప్పటికి నా క్యారెక్టర్ యాక్చువల్లీ వేరే అమ్మాయి చేసేసింది. Oh. షూట్ అయిపోయింది, 35 days షూట్ అయిపోయింది. దే చేంజ్ ద గర్ల్, నన్ను తీసుకొచ్చారు. నాకు ఈ మ్యాటర్ అంతా తెలుసు. సో ఇది ఉన్నప్పుడు నా బ్రెయిన్ లో ప్రెషర్ కూడా అంతే ఉంది. ఆ అమ్మాయిని ఎందుకు తీస్తారు అంటే మనం ఏమైనా చేస్తే మనల్ని కూడా So, name of the తీసేస్తారా? big actor నాకు or తెలియదు తను- అసలు అమ్మాయి ఎవరో కూడా, Okay. నాకు తెలియదు. సో ఆ అమ్మాయిని ఎందుకు తీస్తారు, యాక్ట్ చేయలేకపోయిందా, లేకపోతే ఆ అమ్మాయి ఏమన్నా ఏదన్నా సెట్ అవ్వలేదా, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. నేను అలా నా కెమెరాని కూడా అలా చూస్తూ ఉంటే కెమెరా డిపార్ట్మెంట్ వచ్చి మీరు అలా కెమెరాలు చూడకూడదు అంటే నాకు అని అయిపోయాను. సో ఫస్ట్ షాట్ డైరెక్ట్ చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు నా ముందున్నారు. కెమెరామెన్ యాక్షన్ అని చెప్పారు సాగర్ గారు. యాక్ట్ చేశాను, వచ్చి కట్ చెప్పి నువ్వు అమ్మ వర్కౌట్ అవ్వట్లేదు అని అన్నారు. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు వచ్చారు. త్రివిక్రమ్ గారు వచ్చి నీకు ఇష్టం వచ్చింది చెయ్యి, నీకు నచ్చినట్టు చెయ్యి అని ఒక్క మాట అన్నారు. ఆ మాట ఏమో, ఆ మాట హిట్ మీ. అవును కదా, నేను నాలో ఎందుకు ఉండట్లేదు, వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు వీళ్ళు పెద్దవాళ్ళు అని నేను ఎందుకు అనుకుంటున్నాను. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు పెద్దవాళ్ళు, వాళ్ళు చేయాలనుకున్న ఇది నేను చేయాలి అని అనుకుని వచ్చిందని కాదు. నేను ఎప్పుడు బాస్ లా ఫీల్ అవుతాను. బాస్ లా ఫీల్ అయ్యి వీళ్ళ ముందు ఎందుకు నేను తక్కువగా ఫీల్ అవుతున్నాను, నాకు వచ్చింది నేను చేద్దాం అనుకుని చేసేసాను. ఆ మూమెంట్ చేంజ్ ఫర్ మీ. ఇప్పటికీ ఎంత పెద్ద యాక్టర్ ఉన్నా సరే వాళ్ళే నాది నాదే అనుకుని ఫీల్ అవుతాను. ఇన్సైడ్ ఎక్స్పోజర్ పాయింట్ మీకు అది. Yeah. సో ఆ రోజు నుంచి మీరు భయపడ్డం మానేరు, అంటే భయపడ్డం Yeah. ఇన్ ద సెన్స్ ఓకే వచ్చేది నెగిటివ్ పాజిటివ్ Huh. లెట్ దమ్ అవర్ సెల్ఫ్ ఎలా Yeah. ఉంటారు అలా. సో నేను నాలా ఉండటం స్టార్ట్ చేశాను. ఇప్పటికి కూడా ఏ మూవీ తీసుకున్నా నేను ఇది చెప్తే మరి Okay. తప్పుగా ఉంటదేమో కానీ ఐ డోంట్ యాక్ట్. నేను యాక్ట్ చేయను. నేను ఆ ప్లేస్ లో నేను నిజంగా నా సిచ్యువేషన్ లో నేను ఆ డైలాగ్ చెప్పాల్సి వస్తే ఎలా ఉంటుందో నేను అదే చేస్తా. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఇప్పుడు కొంతమంది ఎలా అంటారంటే యాక్టర్స్, ఈ క్యారెక్టర్ ఇలా బిహేవ్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ ఇలా యాక్ట్ చేస్తుంది, ఈ క్యారెక్టర్ అయితే ఇలా ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. కొంతమంది నోట్స్ రాసుకుంటారు, కొంతమంది ప్రిపేర్ అవుతుంటారు, ఆర్ఎల్స్ గైడెన్స్ తీసుకుంటారు, డైరెక్టర్ నుంచి పిన్ పాయింట్స్ తీసుకుంటారు, ఈ క్యారెక్టర్ యొక్క బ్యాక్ డ్రాప్ తెలుసుకుంటారు, అందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అంటుంటారు. ఇదంతా పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ద డే కోపం వస్తే నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అలానే రియాక్ట్ అలానే అవుతావు, react అవుతాను. ఆర్ఎల్స్ ఏం ఎక్స్ప్రెస్ చేయాలనుకున్నా అలానే చేస్తావు. అదే చేస్తాను. అంటే నేను అలా ఉంటేనే ఆ స్క్రీన్ పైన కూడా న్యాచురల్ గా కనిపిస్తుంది. నేను ఏదో యాక్ట్ చేసినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను ఎందుకు చూస్తారు ఎప్పుడన్నా, తెలుగు నన్ను మూవీస్ కి ఎందుకు పిలుస్తున్నారు, నన్ను చేసిన మనుషులు ఎందుకు గుర్తుపడుతున్నారు, ఎందుకు చూస్తున్నారు అంటే ఐఎమ్ దట్ తెలుగు గర్ల్, వెరీ ప్రాపర్ ఊరు నుంచి వచ్చిన ప్రాపర్ తెలుగు అమ్మాయి. నేను అలా తెలుగు అమ్మాయి మన ఇంటి పక్కన అమ్మాయిలా బిహేవ్ చేస్తేనే నాకు వర్కౌట్ అవుతుంది. అది కాదు మనం యాక్టర్ లా బిహేవ్ చేద్దాం అంటే నాకు అది వర్కౌట్ అవ్వదు. సో నాకు కూడా అది అర్థమైపోయింది. ఓకే మనం మనలా ఉండాలి, మనం మనలా ఉండి ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఆ క్యారెక్టర్ ప్లేస్ లో నేను ఉన్నాను, నేను ఎలా బిహేవ్ చేస్తాను అని అర్థం చేసుకున్నప్పటి నుంచి నాకు ఓకే యాక్టింగ్ ఈజీ అయిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నేను కొన్ని రోల్స్ చేస్తున్నాను. మొన్న ఒక లుక్ టెస్ట్ తర్వాత ఇట్స్ అ వెరీ బిగ్, అంటే డిఫరెంట్ క్యారెక్టర్. నేను ఇప్పటి వరకు నాకు అలాంటి రోల్ పడుతుంది అనుకోలే, నేను అలాంటి ప్లేస్ లో పెట్టుకుని చూసుకుంటా అనుకోలే. అయినా సరే నేను అది చేస్తే నన్ను కూడా కొంచెం అలాంటి రోల్సే వస్తాయని చాలా మంది చెప్పారు. కానీ బట్ నా మీద అలా ఒక కెమెరా పెట్టి నన్ను ఒకరు అలా చూపిస్తున్నారు అంటే ఐ డెఫినెట్లీ డూ ఇట్. నన్ను ఆ క్యారెక్టర్ లోనే తీసుకుంటారు, ఐ డోంట్ కేర్, నాకు వచ్చి నేను చేసుకుంటాను. బట్ నాకు ఫస్ట్ టైం అలాంటి ఒక రోల్ పడుతుంది అంటే ఇట్ గేవ్ మీ సో మచ్ హై. లుక్ టెస్ట్ చేసిన వెంటనే డైలాగులు చెప్పేసి ఒక సీన్ చేసేద్దాం అన్నారు. నాకు టెన్షన్ వచ్చేసింది, అరే షిట్ ఇది ఇంత పెద్ద డిఫరెంట్ క్యారెక్టర్, ఇప్పటి వరకు మనం ఇలాంటి చేయలేదు, నన్ను నేను ఈ ప్లేస్ లో పెట్టుకొని ఆలోచించుకోలేదు, సడన్ గా సీన్ చేసేద్దాం అంటే ఎలా చేస్తానో అని భయం స్టార్ట్ అయిపోయింది నాకు. సీన్ చదువుకున్నాను, నాకు యాక్చువల్లీ లైన్స్ చాలా ఫాస్ట్ గా గుర్తుపెట్టుకుంటాను. సో సీన్ ఒకసారి 2 minutes చూసుకున్నాను, పక్కకి వెళ్ళి
సర్లే దీన్ని కూడా ఎందుకు నేను అంతలా ఆలోచిస్తున్నాను, ఆ ప్లేస్ లో మనం ఎలా ఉంటాం, అది నార్మల్ గా చేసేద్దాం అనుకుని వెళ్ళి చేస్తాను. నా మేకప్ నా స్టాఫ్ ఏడి మొహాలు చూసుకుని కంట్లో నుంచి వాటర్ గిర్రని వచ్చే వాళ్ళకి కట్ చెప్పిన తర్వాత వచ్చిన మేకప్ ఆర్టిస్ట్ నన్ను హక్ చేసుకొని చాలా బాగా చేసావు అంటే ఈ క్యారెక్టర్ ని నువ్వు ఎలా చేస్తావు అనుకున్నాను, చాలా బాగా చేసావు అంటే అప్పుడే డిసైడెడ్ ఓకే మనం చేస్తే వర్కౌట్ అయిపోతుంది, మనం చెయ్యాలనుకోవాలి అంతే, బ్రెయిన్ లో దేని గురించి ఆలోచించకూడదు, సెకండ్ థాట్స్ ఉండకూడదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చింది చేసేద్దాం అనుకుని డిసైడ్ అయ్యాను. స్పిరిచువల్ మీరు మరి అలా దేవుడి గురించి అలా మోటివేట్ చేసి అంత చెప్పేంత కాదు, కానీ నాకు లోపల ఉంటది. లైక్ ఎక్కడైనా ఎక్స్పీరియన్స్ లైక్ రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ నాకు దేవుడు కనిపించడం కాదు కానీ వి ఫెల్ట్ కదా అంటే లైక్ ఇక్కడ ఒక Vibration. ఎనర్జీ వైబ్రేషన్ అక్కడ నుంచి నాకు ఒక హ్యాపీ థింగ్స్ జరిగాయి ఆర్ ఎల్స్ ఎక్కడైనా ఒక లో పాయింట్ కి వెళ్తే అక్కడ వెళ్తా అలాంటివి ఏమన్నా మీ లైఫ్ లో అరుణాచలం ఇస్ సచ్ ప్లేస్ ఫర్ మీ. అవునా యా వెంట అంటే ముందు ఎప్పుడు ముందు కూడా వెళ్ళాను. సో యా అరుణాచలం ఇస్ సచ్ ప్లేస్ ఫర్ మీ. నాకు ఎవరో ఫ్రెండ్ చెప్తూ ఉన్నారు అరుణాచలం వెళ్ళు 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 అని. ఐ వెంట్ దేర్. నా లైఫ్ లో లోయెస్ట్ ప్లేస్ కి ఉన్నప్పుడు నేను వెళ్ళి నాకు డెసిషన్ తీసుకోలేకపోతున్నాను. ఐ నీడ్ సమ్ హెల్ప్. అందరూ చెప్తూ ఉన్నారు దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఫర్ మీ, దిస్ ఇస్ ద రైట్ థింగ్ ఫర్ యూ అని అందరూ చెప్తూ ఉన్నారు. కానీ నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే బోత్ ఆఫ్ మై పేరెంట్స్ వాళ్ళిద్దరూ నా మీద వదిలేశారు, నీ లైఫ్ ని నువ్వు లీడ్ చేయగలవు అనే నమ్మకం మాకుంది. సో ఎనీ డెసిషన్ యూ టేక్ ఇస్ గుడ్ ఫర్ యూ. మా డాడీ నాకు ఎప్పుడో చెప్పారు కూడా, ఎవరిని వెళ్ళి నేను ఇది చేయొచ్చా నేను ఇది చేస్తున్నాను అని చెప్పకు, జస్ట్ నా దగ్గరకు వచ్చి నేను ఇది చేస్తున్నాను, నా కోసం ఇది నా ఫ్యూచర్ కి ఇది నేను రైట్ అనుకుంటున్నాను అని ఇన్ఫార్మ్ చేయి. సో దట్ నేను కూడా నాకు వేరే వాళ్ళ నుంచి తెలియకుండా నేను కూడా అదే పేజ్ లో ఉంటాను అని. సో ఐ బిలీవ్ ఇన్ దట్. సో ఎవరు ఏం చెప్పినా నేను తీసుకోలేకపోయి అరుణాచలం వెళ్ళాను, కూర్చున్నాను. అలా టెంపుల్ లోకి వెళ్ళగానే కంట్లో నుంచి గిర్రా 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 వాటర్ దిస్ ఇస్ ద ప్లేస్. నేను కరెక్ట్ అయ్యాను. నేను అలా చాలా టెంపుల్స్ తిరుగుతాను. ఏ కంట్రీకి వెళ్ళినా ఏ ప్లేస్ కి వెళ్ళినా ఫస్ట్ టెంపుల్ కి వెళ్తాను. ఆ ప్లేస్ లో శ్రీలంక వెళ్ళాను రీసెంట్ గా. ఫస్ట్ అక్కడ ఉన్న రాముల వారి గుడి వెతుక్కొని 2 hours బైక్ లో వెళ్ళి చూసి వస్తాను. సో ఏ ప్లేస్ కి వెళ్ళినా ఫస్ట్ టెంపుల్ కి వెళ్తాను. సో అలా ఎన్ని ప్లేసెస్ కి వెళ్ళినా నాకు రాత్రి అరుణాచలం వెళ్తే నాకు అదొక వైబ్రేషన్ వస్తుంది. నేను వెళ్ళిన ప్రతిసారి నా లైఫ్ బిగ్గెస్ట్ డెసిషన్స్ అన్ని అక్కడే అయిపోయాయి. సో నాకు అది కరెక్టా కాదా అని డిసైడ్ చేసుకునే ప్లేస్ అదే అయిపోయింది. నేను లైఫ్ లో నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళాలి అనుకునే ప్లేస్ కి అదే అయిపోయింది. అందుకే ఈ రోజు వెళ్ళాలి అనుకున్నాను. బికాస్ ఈ మంత్ ఇంకా 3 రిలీజ్లు ఉన్నాయి. సో నేను నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళు అని అడిగినప్పుడు ఆయన తీసుకెళ్ళినప్పుడు మళ్ళీ వెళ్ళి థ్యాంక్ యూ, మళ్ళీ ఇంకా నెక్స్ట్ స్టెప్ కి తీసుకెళ్ళు అని అడుగుదాం అని అనుకుని వెళ్తున్నాను. పైన హిల్ మీదకి వెళ్ళారా మీరు? కొండపైకి. ట్రస్ట్ మీ అంటే లైక్ ఓకే మనం చాలా లో పాయింట్ లో ఉన్నప్పుడు మనం టెంపుల్ కి వెళ్తాం కదా, కొన్నిసార్లు వెళ్ళి ఏం మాట్లాడకుండా వీఆర్ ఎక్స్ప్రెసింగ్ నా లైఫ్ లోపల ప్రాబ్లమ్స్ ఉన్నాయి జరుగుతున్నాయి. బట్ అరుణాచలం అందరూ ఏం చెప్పారో పక్కన పెడితే గుడి వైబ్ ఇస్ ఫైన్ ఓకే. వన్స్ ఆ ట్రక్కింగ్ చేస్తూ పైకి ఎక్కుతున్నప్పుడు సంహౌ తెలీదు ఆ ఫీల్ ఎవ్రీథింగ్. ఆ పైన రమణ మహర్షి గారు ఉన్నారని చెప్పేటప్పుడు పైన ఎవ్రీథింగ్ నాకు ఫస్ట్ టైం లైఫ్ లో ట్రక్కింగ్ ఎక్స్పీరియన్స్. ఎన్ని కొండలు ఎక్కిన ఏం రాలేదు కానీ అది మాత్రం ఎక్కితే మెమరబుల్ ఎక్స్పీరియన్స్. నాకు కూడా ఆ రమణ మహర్షి ఆశ్రమం అక్కడ నేను ఏదో బయట కూర్చుని టీ తాగుతుంటే ఎవరో స్వామీజీ వచ్చారు. ఆయన వచ్చి ఏంటంటే చెప్పేటప్పుడు మనం బయటకు చెప్పేటప్పుడు ఇవన్నీ ఏదో చెప్తారులే ఇలాంటి చాలా అనిపిస్తుంది. ఎవరో వచ్చి నేను ఈ బాడీ కాదు, నా బాడీ ఎప్పుడో నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, ఇది నా డిఫరెంట్ బాడీ అని ఏదేదో చెప్తున్నారు. నేను కూడా మనం ఎంత బిలీవ్ చేసినా ప్రతి ఒక్కరికి ఆ డౌట్ ఉంటది, ఏదో చెప్తున్నారు ఇలాంటి చాలా మంది ఉంటారు అని. ఆయన నాతో కూర్చుని నువ్వు ఈ పాయింట్ లో ఆగిపోయావు అంటే ఎవరికి తెలియదు. నేను టెంపుల్ కి వెళ్ళానని కూడా ఎవరికి తెలియదు. సడన్ గా వెళ్ళిపోయాను, సడన్ గా అలా కూర్చున్నాను. జస్ట్ రమణ మహర్షి ఆశ్రమం నుంచి బయట కూర్చుని బయట ఏదో డబ్బాలో టీ తాగుతూ కూర్చుంటే ఆయన నాకు టీ ఇప్పించు అన్నారు. టీ ఇప్పించాను. టీ ఇప్పిస్తే ఆయన కరెక్ట్ గా నువ్వు ఈ డెసిషన్ కోసం ఇక్కడికి వచ్చావు, టేక్ ఇట్ అని చెప్పారు. దట్ చేంజ్డ్ మీ. నేను వెనక్కి వెళ్ళి చాలా ఆలోచించుకున్నాను, నా బ్రెయిన్ లో ఉందా ఆయన దీని గురించే మాట్లాడా, దేని గురించి మాట్లాడా, నిజమేనా, ఏదో చెప్తున్నాడా, సొల్లు చెప్తున్నాడా. బట్ దట్ డెసిషన్ చేంజ్డ్ మీ అండ్ ఐ బిలీవ్ ఎవరో వచ్చి నాకు చెప్పించాలి అనుకుంటే చెప్పించారు. అసలు నేను ఏ టెంపుల్ కి వెళ్ళినా నాకు
అదే చెప్తున్నాను కదా, నాకు టెంపుల్ లోకి డబ్బులు ఇచ్చి వెళ్ళాను అన్నప్పుడే నాకు ఫస్ట్ టైం అది మారిపోద్ది. టెంపుల్ మీద ఇంప్రెషన్ నాకు మొత్తం కమర్షియల్ వేలో వెళ్ళిపోతుంది నాకు. సో టెంపుల్ కి ఏమీ లేకుండా ఎవరితో మాట్లాడకుండా జస్ట్ అలా టెంపుల్ లోకి నడుచుకుంటూ వెళ్ళిన వెంటనే అలా ఒక ఫీల్ వచ్చింది నాకు. టెంపుల్ నుంచి బయటికి వచ్చేంత వరకు పక్కన ఎవడు మాట్లాడుతున్నాడు ఏం చేస్తున్నాడు నాకు అనవసరం. నేను ఒక ట్రాన్స్ లో ఉన్నాను, ఆ ట్రాన్స్ లోనే బయటకు వచ్చాను. అప్పటి నుంచి నాకు అరుణాచలం అంటే అదొకటి పట్టేసుకుంది. నైస్. వన్ మూవీ యూ వాచ్ రీసెంట్లీ చాలా వైబ్ అయినది కానీ ట్రాన్స్ లోకి తీసుకెళ్ళిన బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్. బ్యాడ్ గర్ల్ అని ఒక మలయాళం మూవీ, తమిళ మూవీ, ఐ డోంట్ నో, నేను తెలుగులో చూసాను. ఐ రిలేటెడ్ సో మచ్ టు దట్ మూవీ బికాస్ నేనే కాదు, ఏ అమ్మాయి చూసినా రిలేట్ అవుతారు. నేను ఒక పాయింట్ లో రిలేట్ అయ్యాను, ఇంకొక అమ్మాయి ఇంకో పాయింట్ లో రిలేట్ అవుతుంది. ఇట్ ఈస్ జస్ట్ లైఫ్ స్టోరీ ఆఫ్ అ గర్ల్. అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి అమ్మాయి ఒక స్టేజ్ కి వచ్చేంత వరకు నువ్వేంటి అని నీకు నువ్వు తెలుసుకునే స్టోరీ అది. సో పీపుల్ నన్ను కూడా చాలా మంది బ్యాడ్ గర్ల్ అని ఒకప్పుడు నాకు నేనే అనుకునేదాన్ని, వీళ్ళు నన్ను బ్యాడ్ గర్ల్ అనుకుంటున్నారా. దెన్ ఐ రియలైజ్ ఆ అమ్మాయి ఆ మూవీకి ఆ పేరు ఎందుకు పెట్టారు అని. వాట్ ఎవర్ యూ డూ యూ విల్ బి అ బ్యాడ్ గర్ల్ బై ద ఎండ్ ఆఫ్ ద డే. బికాస్ అందరికి ఆ మూవీ ఏదో ఒక పాయింట్ లో ప్రతి ఒక్క అమ్మాయికి రిలేట్ అవుతారు. ప్రతి ఒక్క అమ్మాయి ఆ ప్లేస్ లో ఓకే ఇది మనమే కదా అని అనుకుంటారు. అట్ దట్ పాయింట్ యూ బిలీవ్ యు ఆర్ దట్ బ్యాడ్ గర్ల్. అది మన సొసైటీ అలా బ్యాడ్ గర్ల్ అని బిలీవ్ చేపిస్తుంది. ఐ బిలీవ్ బట్ నన్ను ఒక ప్లేస్ లో తీసుకెళ్ళింది ఆ మూవీ చూసి. నేను బయటికి వచ్చి ఇంకా బ్రెయిన్ లో నుంచి పోలేదు నాకు ఆ మూవీ. As a woman, what is the points like woman has to get out? ముందుకు వెళ్ళాలి, అక్కడ ఆగిపోకూడదు అన్న పాయింట్స్ ఫ్రమ్ ద చైల్డ్హుడ్ డేస్. అంటే మనం ఒక ఏజ్ ని సెగ్రిగేట్ చేస్తాం. 18, 25, 35, 50, 70 ఈ పాయింట్స్ అనేవి మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అంటారు కదా. అలా ఉమెన్ పర్స్పెక్టివ్ లో వాట్ ఆర్ ద కీ పాయింట్స్, కీ ఇయర్స్ ఆర్ ఎల్స్ ఏంటి తీసుకోవాల్సిన డెసిషన్స్ ఏంటి? ఐ బిలీవ్ ఫస్ట్ థింగ్ ఫ్రెండ్స్, ద సర్కిల్, మన పక్కన ఉండే సర్కిల్ విల్ ఎఫెక్ట్ యూ సో మచ్. వాళ్ళే నేను ముందుకు తీసుకెళ్ళగలరు, వాళ్ళే నేను తొక్కేయగలరు. సో యువర్ సర్కిల్ షుడ్ బి, ఆ మెంటాలిటీ షుడ్ బి బ్రాడ్ మైండెడ్ ఫస్ట్. హౌ డు యు అప్గ్రేడ్ యువర్ సర్కిల్? లైక్ మనకి ఒక 2 ఏళ్ళ నుంచి ఒకటి సర్కిల్ ఉండిపోద్ది, ఫ్రెండ్ ఉండిపోతుంది. సినిమాకి వెళ్తే ఆడనే పిలుస్తాం, పబ్కి వెళ్ళాలన్నా వాడినే పిలుస్తాం, గుడికి వెళ్ళాలన్నా వాడినే పిలుస్తాం. అది ఉంటే వాడి సర్కిల్ అక్కడ మాత్రమే మనకు వస్తుంది కదా. అందరూ చెప్తుంటారు అప్గ్రేడ్ యువర్ సర్కిల్, నీ లైఫ్ చేంజెస్ కూడా అవుతుంటాయి. హౌ డు యూ అప్గ్రేడ్ యువర్ సర్కిల్? So I meet people in clubs. Yeah, worst place to meet people, but I think it is also a very good place to meet people because క్లబ్ కి వచ్చే వాళ్ళందరూ ఒక్క మైండ్ సెట్ తో రారు. ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది. క్లబ్ కి వచ్చాడు ఒక్క పనిలో ఉండడు. అందరూ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ దానిలో ఉంటారు. సగం మంది తాగేసి ఉంటారు, సగం మంది తాగేసిన వాడు అందరు నిజాలే చెప్తాడు. అన్ని నిజాలే చెప్తాడు, అన్ని వెరీ ఓపెన్ గా మాట్లాడతారు. యూ విల్ అండర్స్టాండ్ వాట్ ద పర్సన్ ఇస్. ఇంకా ఫిల్టర్స్ లేకుండా దే విల్ టాక్. దట్ ఈస్ వేర్ ఐ థింక్ నేను మీట్ నాకు లైఫ్ అప్గ్రేడ్స్ అన్ని అక్కడే అవుతాయి. బికాస్ నేను ఎవరితో మాట్లాడుతుంటే ఇటు మనకి పనికొస్తాడా లేదా అన్నట్టే మాట్లాడతాను. నా లైఫ్ స్టైల్ నాకు పెరగాలి, నా సర్కిల్ నాకు పెరగాలి అన్నట్టే మాట్లాడతాను. సో ఇఫ్ ఐఎమ్ టాకింగ్ టు సమ్మన్, మాట్లాడుతుంటే ఐఎమ్ ఇన్వెస్టర్ ఇన్ దిస్, ఐ డూ దిస్ బిజినెస్ అంటే ఐ మేక్ షూర్ ఐఎమ్ టాకింగ్ టు యూ బికాస్ యూ ఆర్ లివింగ్ బెటర్ దెన్ మీ, యూ హ్యావ్ బెటర్ నాలెడ్జ్ దాన్ మీ అని నాకు తెలిసినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ టాక్ టు యూ. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులో ఏది ఇంప్రెస్ చేస్తుంది అంటే వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రెస్ చేస్తుంది. అమ్మాయిల్లో ఐ థింక్ అమ్మాయిలకి దట్ ఈస్ వాట్ మ్యాటర్స్ టు దెమ్. బట్ ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేయండి, చాలా మటుకు అంటే ఇప్పటికీ ఉన్నారు గ్రేటెస్ట్ అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే మీరు ఇప్పుడు క్లబ్ కన్నారు కదా, యూ హ్యావ్ సీన్ క్లబ్ ఇన్ ఏ పర్స్పెక్టివ్ డిఫరెంట్ వే. బట్ సంహౌ అక్కడ నాకు తక్కువని వెళ్తుంది, లేదంటే ఏ ఆడియన్స్ కన్నా తక్కువని వెళ్తుంది. అక్కడికి ఎందుకు అమ్మాయిలు క్రియేట్ చేసుకునేవి కదా, ఏంటది సంథింగ్ వెళ్తుంది, సంథింగ్ మనం చిల్ అవడానికి వెళ్తాం, కానీ అక్కడ మనం సర్కిల్ అప్గ్రేడ్ చేసుకోవడానికో లేదంటే థింకింగ్ ప్రాసెస్ అమ్మాయిలు కూడా. ఎప్పుడన్నా మనం అక్కడికి వెళ్ళి ఇది చేసుకోవాలి అన్నప్పుడు ఏది వర్కౌట్ కాదు. అప్పుడు మనం చేస్తుంది తప్పు, మనం ఎవరికో వల వేస్తున్నాం అన్నట్టు అవుతుంది. అలా your circle will always upgrade when you don't think about it. మనం ఇది అప్గ్రేడ్ చేసుకోవాలి అని అనుకుంటే అవ్వదు.
అలా అవ్వాలి అనుకునే ప్లేసెస్ కి వెళ్ళాలి అంటే ఈ స్టార్ట్అప్ హబ్స్, లేకపోతే జిమ్ ఇస్ అ ప్లేస్ వేర్ యూ మీట్ గుడ్ పీపుల్. అంటే యూ షుడ్ ఇన్వెస్ట్ ఇన్, ఐ రెడ్ ఇట్ సమ్వేర్, నీ సర్కిల్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ఇన్వెస్ట్ ఇన్ అ వెరీ గుడ్ క్లబ్ మెంబర్షిప్, జిమ్ మెంబర్షిప్. జిమ్ మెంబర్షిప్ లో ఇన్వెస్ట్ చేస్తే యూ మీట్ సో మెనీ సెట్ ఆఫ్ పీపుల్. అలాంటి అప్గ్రేడ్, అప్పుడు మన లైఫ్ అప్గ్రేడ్ అవుతుంది. యూ మీట్ వెరీ నాలెడ్జబుల్ పీపుల్, మనకన్నా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉండేవాళ్ళు, ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు, వాళ్ళ ఆస్తి కౌంట్ చేయలేని వాళ్ళు, వాళ్ళ నాలెడ్జ్ మెజర్ చేయలేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ మీట్ అవుతాం. బట్ ఫర్ మీ అలాంటిదంతా చేస్తే వాళ్ళేసి పట్టుకున్నట్టు అనిపిస్తుంది. సో ఐ హ్యావ్ టు మీట్ పీపుల్ జెన్యున్లీ ఇస్ వాట్ ఐ బిలీవ్. సో నాకు ట్రావెలింగ్ లో ఐ మీట్ పీపుల్ లైక్ దట్. ట్రావెలింగ్ లో నాకు మీట్ అయ్యే పీపుల్ వెరీ బ్రాడ్ మైండెడ్ పీపుల్ ఉంటారు. ఐ మెట్ అ రష్యన్ ఇన్ శ్రీలంక 2-3 days. వాడితో మాట్లాడితే అరే నువ్వు లైఫ్ ని ఇంత డిఫరెంట్ పర్స్పెక్టివ్ లో చూస్తావా అని అనిపించింది. సో దట్ ఈస్ వేర్ ఐ బిలీవ్. నాకు అది అప్పటికప్పుడు అయిపోవాలి, కానీ నేను అప్గ్రేడ్ చేసుకోవాలి అన్నప్పుడు ఐ డోంట్ బిలీవ్ దట్. ఓకే. సో శ్రీలంక థింగ్స్ ఏంటి? శ్రీలంక థింగ్స్, శ్రీలంకన్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ పీపుల్, వెరీ గుడ్ పీపుల్, చాలా మంచి వాళ్ళు. వాళ్ళకి ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. నేను ఇండియన్స్ అంటే చాలా ఇష్టం. మన బ్రదర్స్ అని మాట్లాడుతూ ఉంటారు. బట్ వన్ థింగ్ ఐ ఫేస్డ్ ఇన్ శ్రీలంక ఇస్ ద వెరీ గుడ్. నేను సోలో చేశాను. సోలో చేసినప్పుడు ఐ వాజ్ నాట్ డ్రింకింగ్, ఐ వాజ్ నాట్ ఎట్ సైడ్, అంటే ఐ వాజ్ సోలో కదా. నాకు కూడా బయట కంట్రీకి సోలో చేస్తున్నాను, ఎంత క్లబ్స్ కి వెళ్తాను, తిరుగుతాను, ఏం చేస్తున్నా సరే ఐ మేడ్ షూర్ ఓకే ఎప్పుడు ఒక గ్లాస్ తీసుకొచ్చి వాటర్ ఇచ్చినా సరే ఐ షుడ్ నాట్ డ్రింక్ అని నాకు మీద పెట్టేసుకున్నాను. సో వెళ్ళిన తర్వాత ఏమైంది, ఐ వాజ్ చిల్లింగ్. ఈవినింగ్ 9 o'clock వరకు అందరూ బాగున్నారు, అందరూ చాలా వెల్కమింగ్ ఉన్నారు, చాలా హార్ట్ఫుల్ గా మాట్లాడారు. నన్ను ఆ సగం నా ట్రిప్ సగం ఫ్రీగానే అయిపోయింది. అన్ని అందరూ ఫ్రీగా చూపించేస్తారు, ఇక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళు, దిస్ ఇస్ ద బెస్ట్ థింగ్, దిస్ ద బెస్ట్ థింగ్ అని వాళ్ళ ఫుడ్ వాళ్ళు పెట్టేస్తారు, అన్ని చేస్తారు. బట్ ఆఫ్టర్ 9 o'clock ఆ పోలీస్ నంబర్ కలవదు, ఎప్పుడు లిఫ్ట్ చేయదు. దట్ ఈస్ వెన్ నాకు రష్యన్ తగిలి ప్లీజ్ నన్ను వీళ్ళు ఫాలో చేస్తున్నారు, ప్లీజ్ అంటే వాడు వచ్చాడు. సో దెన్ ఐ రియలైజ్ శ్రీలంక ఇస్ సేఫ్, శ్రీలంక ఇస్ వెరీ గుడ్, యూ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ డోంట్ గో అలోన్. అమ్మాయి ఒక్కరే వెళ్ళకూడదు, ఇట్ ఈస్ నాట్ అట్ ఆల్ సేఫ్. దట్ ఈస్ బికాస్ వాళ్ళందరూ అయితే ఈ ఫిషింగ్ వాటిల్లో ఉంటారు, లేకపోతే ప్లేసెస్ లో, ఇట్ ఈస్ అ టూరిస్ట్ ప్లేస్ లో, టూరిస్ట్ ఇలాంటి ప్లేసెస్ లో సర్వింగ్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. దే ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్ ఎనఫ్ ఐ ఫీల్. సో ఎక్కడ అమ్మాయిని కనిపించలేదు నాకు. చాలా రోజులు నేను అమ్మాయిని వెతికాను, నాకు పని చేసే అమ్మాయి కనిపిస్తుందా, కానీ అందరు అబ్బాయిలే ఉంటారు, ఎవరు అమ్మాయిలు లేరు. దెన్ ఐ రియలైజ్ ఓకే వీళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఎక్స్పోజర్ లేదు. దట్ ఈస్ వై దీస్ గైస్ ఆర్ బిహేవింగ్ లైక్ దట్. అప్పుడు నేను ఓకే మనం ఎక్కడ పడితే అక్కడ తిరిగేసినట్టు ఇక్కడ తిరగకూడదు, పద్ధతిగా తిరగాలి అని ఐ రియలైజ్ అండ్ ఐ స్టార్టెడ్ డూయింగ్ ద ట్రిప్ ఇన్ సచ్ వే. బెస్ట్ తెలుగు క్లాసిక్ మూవీ లైక్ ఇప్పుడు వచ్చినా బాగుంది, ఇప్పటికీ చూడొచ్చు, లేదంటే యు వాంట్ టు సజెస్ట్? ఆరెంజ్ ఇస్ అ వెరీ రిలేటబుల్ మూవీ. అంటే చాలా లైవ్లీగా ఉంటది. ఇట్ యాక్చువల్లీ స్పీక్స్ వాట్ ఎవ్రీబడి థింక్స్. అందరి లైఫ్ లో అదే ఉంటది. ఒక లాస్ట్ 2 years నుంచి ఐ రియలైజ్డ్ ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ మ్యారీడ్, ఈవెన్ ఇఫ్ పీపుల్ ఆర్ టుగెదర్, రిలేషన్ లో ఉన్నా, ఫ్రెండ్స్ గా ఉన్నా సరే, అట్ సమ్ పాయింట్ అదొకటి వస్తుంది, ఏంటిది అని అందరికి వస్తుంది అది. ఆరెంజ్ ఇస్ సమ్ వన్ మూవీ విచ్ విల్ టెల్ యూ అందరికి వస్తుంది. దాన్ని అక్కడ నుంచి ఇట్ ఇస్ ఓకే అని నీకు నువ్వు మళ్ళీ నీ లైఫ్ నిన్ను నువ్వు కన్విన్స్ చేసుకునే ప్లేస్ ఇట్ హ్యాస్ టు బి దేర్ అని ఐ బిలీవ్. అండ్ ఎప్పుడు చేసినా చూడొచ్చు. I just ask you one thing, as a human, what do you believe? I mean, partner is important or else aloneness is great thing? Aloneness in the sense, concurrence దేనిలో ఎక్కువ బాగుంటుంది? నేను ఐ రిలై ఆన్ మై పార్ట్నర్ ఆల్ ద టైమ్. నాకు మనిషి పక్కన లేకపోతే నాకు బుర్ర ఆగదు. నాకు ఎప్పుడు ఎవరో ఒకరు ఉండాల్సిందే. లేదు అంటే నాకు బుర్ర పనిచేయదు కూడా. బై ద ఎండ్ ఆఫ్ ద డే నేను మాట్లాడుకోవడానికి చెప్పుకోవడానికి ఒకరు ఉండాలి. ఇట్ డజంట్ హ్యావ్ టు బి అ పార్ట్నర్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. బట్ ద థింగ్ ఈస్, మీ బ్రెయిన్ లో జరిగిన 360 degrees ఎవ్రీథింగ్ ఒక అబ్బాయితో షేర్ చేసుకుంటారు కదా. బట్ అదే సేమ్ అబ్బాయికి దే హ్యావ్ ఏ కెరియర్ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ ఏ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, దే హ్యావ్ సమ్ ఎల్స్ ప్రాబ్లమ్స్. వాడు కూడా అదే మెయింటైన్ చేస్తారు.
బట్ హీ షుడ్ మెయింటైన్ యువర్ బ్రెయిన్, హీ షుడ్ మెయింటైన్ హిస్ బ్రెయిన్ యాజ్ వెల్. ట్రూ. బట్ వేర్ షుడ్ ఒక పాయింట్ వచ్చి ఎక్కడ కలవాలి? ఒక బెస్ట్ ఆఫ్ హ్యూమన్స్, బాయ్ ఆర్ గర్ల్. అమ్మాయిలే కదా, అమ్మాయిలు కూడా చేస్తారు కదా. Hmm. ఈవెన్ నాకు కూడా అసలు నా పార్ట్నర్ పని చేయాలి, నేను పని చేయను, వాడు తెస్తే నేను తిని కూర్చోాలి, నాకు అసలు అలాంటివి ఉండవు. ఇద్దరిలో ఎవరికి పని వచ్చాయి, ఈ రోజు నీకు డబ్బులు వచ్చాయి, నీకు వచ్చిన దాంతో చిల్ అవుదాం, రేపు నాకు వస్తాయి, నాకు వచ్చిన దాంతో చిల్ అవుదాం. ఐఎమ్ సమ్మన్, నేను లవ్ చేస్తే నా ఫుల్ ఇస్తా, నాకు ఆ ఫిల్టర్స్ ఉండవు. మా పేరెంట్స్ ఎలా ఉంటారు, మా డాడీ పని చేస్తారు కాబట్టి మా ఫ్యామిలీ అంతా బతుకుతుంది. లేదు అంటే మా మమ్మీ పని చేస్తుంది, మా ఫ్యామిలీ అంతా బతుకుతుంది. ఇట్ హ్యాస్ టు బి దట్ వే. మనకి ఎవరో ఎర్న్ చేస్తున్నారు, ఒకరు ఫైనాన్షియల్ బర్డెన్ తీసుకుంటున్నారు కాబట్టి ఇంకొకరు ఎమోషనల్ బర్డెన్ తీసుకోవాలి. ఇట్ డజంట్ వర్క్ లైక్ దట్. ఎవ్రీబడి షుడ్ హ్యావ్. ఐ థింక్ నౌ ఇట్ హస్ చేంజ్, రైట్? అంటే ఒక 10-20 years బ్యాక్ మేబీ చేంజ్, అంటే వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు, గర్ల్స్ ఆర్ ఎల్స్ మన మదర్స్ కూడా వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. బట్ నౌ ఇట్ ఈస్ ఇట్ చేంజ్ ఎంటైర్లీ అనుకుంటా, రైట్? యా, బట్ ఐ ఆల్సో థింక్ సో ఇండిపెండెంట్. నేను ఎందుకు పని చేయాలి అనుకున్నాను, ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఇంట్లో ఎవరు, అదే మా ఫ్యామిలీలో ఎవరు అంత చదువుకోవాలి, పని చేయాలి, నువ్వు పని చేయాలి, జాబులు చేయాలి, ఇలా ఎవరు ఉండేవాళ్ళు కాదు. పని అయినంత వరకు చదువుకోలేకపోతే పెళ్లి చేసుకో వెళ్ళిపో, అలా ఉండే మెంటాలిటీ. నాట్ మై ఫాదర్, థ్యాంక్ఫుల్లీ. నేను చదువుకొని అన్నా సరే, ఏం చేస్తావు, నోరు మూసుకొని చదువుకో అని చెప్పి మా డాడీ నన్ను పుష్ చేశారు. కానీ ఐఎమ్ నాట్ సమ్మన్ లైక్ దట్. If someone picks you, like you know that they are flirting you. Yeah, How do you everybody will. I like it. Everybody likes it. నాకు ఎవరైనా నాకు సైడ్ కొడుతున్నారు అంటే డెఫినెట్లీ ఐ లైక్ ఇట్. నాకు అటెన్షన్ ఇష్టం. నేను కూడా నాకు కంఫర్ట్ ఉన్నంత వరకు ఎంటర్టైన్ చేస్తాను. నాకు కంఫర్ట్ లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పాయింట్ వరకు తీసుకెళ్ళి, ఇట్స్ ఆల్వేస్ ఇన్ మై హ్యాండ్స్ టు నిన్ను ఫ్లర్ట్ చేయించగలనా, నీతో నేను ఫ్లర్ట్ చేయించుకోగలనా లేదా అనేది నా చేతిలో ఉంటుంది, నీ చేతిలో ఉండదు. Perfect girl. So, most of the girls they want attention, right? Everybody likes. Ante nowadays Instagram tarvata okay. Yeah. Everybody likes it, attention. Yeah. Adi I think human race is built in such way. Yeah. మనం అలా ఉన్నాం. మనుషులంటే అంతే, అటెన్షన్ కోసమే మనం అన్నీ చేస్తాం. లేకపోతే ఎందుకు? That is what gives you motivation to do something else. నీ లైఫ్ ని ముందుకు తీసుకెళ్ళాలి అంటే దట్ ఈస్ మోటివేషన్ ఎవ్రీబడి హ్యాస్. అందుకే అమ్మాయిలు ఉన్నారు, అబ్బాయిలు ఉన్నారు. అబ్బాయిలు మోటివేట్ చేయడానికి అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు మోటివేట్ చేయడానికి అబ్బాయిలు ఉన్నారు. ఏంటి అసలు ఇంత జ్ఞానం అసలు ఎప్పటికీ క్రేజీ అసలు. వర్స్ట్ మూమెంట్ ఇస్ పక్కన వాళ్ళని సాటిస్ఫై చేయాలి, పక్కన వాళ్ళ కోసం బతకాలి అని అనుకున్న రోజులు. ఆ రోజులు అది నాకు హ్యాపీనెస్ ఇవ్వలేదు. నేను ఎంత పక్కన వాళ్ళ కోసం అది చేస్తున్నా వాళ్ళకి హ్యాపీనెస్ ఇవ్వలేదు. దెన్ ఐ రియలైజ్డ్ ముందు మనకి మనం అని. సో విల్ టాక్ అబౌట్ సమ్ హార్ష్ ట్రూత్. లైక్ మూవీస్ లో ఇప్పుడు మీకు చేసినప్పుడు యు నో దట్ సమ్ యాక్టర్ కి ఎంత వస్తుంది, హైయెస్ట్ పే యాక్టర్ కూడా తెలుస్తుంది, జూనియర్ ఆర్టిస్ట్ కూడా తెలుస్తుంది, కొంతమంది ఎలా తెలుస్తుంది. ఆ సర్కిల్లో ఉన్నప్పుడు మీకు తెలుస్తుంది. సమ్ పీపుల్ సడన్ గా ఒక కార్ తీయడము, సడన్ గా ఒక లైఫ్ స్టైల్ చూపించడం అనేది, హౌ డూ యూ ఫీల్ దట్? అంటే లైక్ నేను అవుట్ ఆఫ్ సైడ్ ఒక బాక్స్ లో ఉండి నేను ఎండ్ ఆఫ్ ద డే కన్ఫ్యూజ్, ఏంటి నిజంగానే ఎంత అవుతుందా, నిజంగానే ఎంత అవుతుందా. ఒక అమ్మాయి చూస్తే సడన్ గా ఒక BMW కార్ తీయగానే ఐ వాజ్ రియల్, ఎలా వస్తుంది? ప్రమోషన్స్ ఓకే, ఎంత ఇస్తారు మహా అయితే తెలుసు, సీరియల్స్ తెలుసు, సినిమాలు ఎంత వస్తుందో తెలుసు, 2 crores 3 crores విల్లా కార్స్. అది దాని వల్ల రెస్పెక్టెడ్ గా ఉన్న ఉమెన్ కి కూడా ట్యాగ్ లైన్ వస్తుంది కదా. ఇప్పుడు ఐఎమ్ ఇన్ ద ఇండస్ట్రీ. నేను ఎప్పుడు ఒక 7 years అయింది, ఆల్మోస్ట్ 7 కన్నా ఎక్కువ అయింది ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్. నేను వచ్చినప్పటి నుంచి ఎప్పుడు ఖాళీగా లేదు. ఐదర్ వెబ్ సిరీస్ చేస్తున్నా, లేకపోతే షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నా, లేకపోతే మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నాను, ఇన్స్టాగ్రామ్ ప్రమోషన్స్ చేస్తున్నాను, మూవీస్ చేస్తున్నాను. ఒక్క 1 year కూడా నేను ఖాళీ, 1 year ఏంటి 2 months కన్నా ఎక్కువ నేను ఎప్పుడు ఖాళీగా లేదు. ఆ 2 months కూడా ఐదర్ నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను, లేకపోతే అప్పటి వరకు సంపాదించుకుని ఎగరేయటంలో ఉంటాను. కానీ ఐ వాజ్ నెవర్ ఖాళీ. ఉన్న చిన్నదన్నా చేస్తా, పెద్దదన్నా చేస్తా. ఎందుకు చేస్తా? 2 reasons. 1 is money. Very important thing is money. Money is my main motivation. నాకు మనీ కన్నా ఎక్కువ ఇంకో మోటివేషన్ ఉండదు. సెకండ్ వన్ ఇస్ ఫేమ్. ఐదర్ అది ఉండాలి, లేకపోతే ఇది ఉండాలి అని ఐ జెన్యూన్లీ బిలీవ్. అలా అని మనీ కోసం అన్ని చేస్తానంటే నో. నాకు నా ఈగో కమ్స్ ఫస్ట్. నా ఈగో ఎక్కడ ఉంటుంది? నా సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉంటుంది ఈగో.
సో నా ఈగో కమ్స్ ఫస్ట్. దాన్ని మించి నేను మనీ కోసం ఏమైనా చేయాలంటే ఐ కాంట్ గో దట్ సైడ్. నేను ఇంత ఉండి ఇండస్ట్రీలో నాకు నిన్న నా ఏదో డొక్లోకర్ కియా సెల్టోస్ కి నిన్న మొన్న అయిపోయింది ఈఎంఐలో. సో ఈవెన్ ఐ హ్యావ్ ద సేమ్ డౌట్, మేబీ నేను అంత రెమ్యూనరేషన్ తీసుకోవట్లేదా, నేను అంత వర్క్ చేయట్లేదా, ఆర్ ఎల్స్ నేను ఏం చేయట్లేదు, వాట్ ఆమ్ ఐ ల్యాకింగ్ టు నాట్ బీ దేర్, టు నాట్ డూ దట్. బికాస్ నేను అన్ని చూస్తున్నాను. నేను అందరూ నన్ను కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ అనుకుంటారు, కొంతమంది యాక్టర్ అనుకుంటారు, కొంతమంది షార్ట్ ఫిల్మ్స్ చేస్తా అనుకుంటారు, కొంతమంది వెబ్ సిరీస్ చేస్తా అనుకుంటారు. అన్ని ప్లేసెస్ లో ఉన్నాను. అందరికి ఎంత వస్తుందో నాకు తెలుసు, నాకు అర్థమవుతుంది. బట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ వేర్ ఐఎమ్ ల్యాకింగ్. సో నాకు ఆ డౌట్ ఉంది. ఒక విల్లా తీస్తారు, సీమా విల్లా హోమ్ టూర్ చేస్తారు, ఒక కార్ తీస్తారు, సీమా న్యూ కార్ అంటారు. సర్ప్రైజ్ ఎలా దానివల్ల నేను ఇంకొక అమ్మాయి నిజంగా చేస్తుందన్నా సరే నేను ఫీల్ అవ్వ. ఇప్పుడు నాకు మౌనిక రేపొద్దు నిజంగా కార్ తీస్తుందంటే ఐ రియలైజ్, బికాస్ ఐ నో ఈ స్టోరీ నాకు తెలిసింది కాబట్టి అట్లీస్ట్ మీరు ఒక ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకున్నారు. మేబీ ఒక ఫ్యూచర్ లో సినిమాలో వదిలేసి బిజినెస్ వైపు వెళ్ళిపోవచ్చు. ట్రూ, వేర్ వీఆర్ హ్యాపీ ఆ ప్లేస్ లో ఉండాలనుకుంటాం మనుషులు. అమ్మ ఏం లేదు, నేను సినిమాలో వదలను. నేను అమ్మమ్మ ఉంది కదా అన్నపూర్ణమ్మ ఏజ్ వచ్చేంత వరకు ఆవిడలాగా ముసలి క్యారెక్టర్ లాగా చేసుకుంటూ ఉండిపోతా. అలానే హీరోయిన్ అవ్వాలి మొక్క అంత సీన్ లేదు, నాకు వచ్చిన క్యారెక్టర్ చేసుకుంటా. ఇది ఒకటి అడుగుతా, ఇప్పుడు చాలా మంది ఇప్పుడు చూస్తున్నారు కదా రీసెంట్ గా తెలుగు అమ్మాయిల్ని హీరోయిన్స్ చేస్తున్నారు. ఒక 1 year లో ఒకరు బాగా హైలైట్ అవుతున్నారు ఒక సినిమాతో, తర్వాత మాట్లాడతారు. ఇప్పుడు రీసెంట్ గా కూడా వాట్ ఎవర్ హ్యావ్ యు ఎవర్ ఫీల్ నేను ఇది ఒప్పేసుకొని ఈ ట్రాక్ తీసుకున్నాను, ఫుల్ ప్లేజ్డ్ యాక్టర్ గురించి వెయిట్ చేయాల్సింది చిన్న సినిమా అయినా? నో, అలా యాక్ట్ చేస్తుంటే నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు. నేను రాంగ్నెస్ చూస్ చేసుకునేదాన్ని, చూస్ చేసుకోవాల్సి వచ్చేదేమో టు సర్వైవ్, రైట్? నేను నాకు ఐ హ్యావ్ దట్ క్లారిటీ. నాకు ఇది కాదంటే ఇంటికి వెళ్ళి కూర్చుందాం తిందాం, ఇది ఐ హ్యావ్ దట్ క్లారిటీ. బికాస్ నేను అలాంటి అప్బ్రింగింగ్ తో వచ్చాను, నా ఫ్యామిలీ అలాంటిది, నేను అలాంటి దాన్ని. కాబట్టి నేను ఎప్పుడన్నా ఇది ఇక్కడ మానేసుకుని వెళ్ళిపోదాం అనే కాన్ఫిడెన్స్ నాకు ఉంది. బట్ ఇఫ్ ఐఎమ్ నాట్ సమ్మన్, నాకు అది కాదు, నా ఫ్యామిలీ అంతా నా మీదే సర్వైవ్ అవుతుంది, నాకు ఇది లేకపోతే ఇంకోటి లేదు అంటే ఐ విల్ డెఫినెట్లీ టేక్ అ రాంగ్ స్టెప్. నేను డెఫినెట్లీ అలాంటి ప్లేస్ లో ఉండాల్సి వస్తే ఐ విల్ డెఫినెట్లీ డూ దట్. అది ఎప్పుడు అవుతుంది? ఇఫ్ యూ ఓన్లీ రిలై ఆన్ యాక్టింగ్ ఒక్కడి దాని మీద రిలై అవుతుంటే నువ్వు డెఫినెట్లీ ఎట్ సమ్ పాయింట్ యూ విల్ హ్యావ్ టు డూ దట్. నేను హీరోయిన్ చేస్తానంటే ఐ డోంట్ నో, హీరోయిన్ అని చెప్పి నేను వేరే రాంగ్ స్టెప్ నేను అనుకోని లైఫ్ లోకి నేను ఎంటర్ అయ్యేదాన్నేమో. సో నేను ఐ వాస్ వెరీ క్లియర్, హీరోయిన్ అని నాకు నిజంగా ఇప్పుడు వచ్చేవాడన్నా నువ్వు హీరోయిన్ చేయండి, నేను హీరోయిన్ అనుకుంటాను. సో ఐ హ్యావ్ దట్ క్లారిటీ. హీరోయిన్ అంటే కొన్ని నేను క్యారెక్టర్ ని ఎక్కువ నమ్ముతాను మోర్ దాన్ హీరోయిన్, సైడ్ యాక్టర్, ఆ యాక్టర్, ఈ యాక్టర్. నా క్యారెక్టర్ కి నాకు వాల్యూ ఉందా లేదా, నేను నా క్యారెక్టర్ కి జస్టిఫై చేస్తున్నానా లేదా, ఇస్ వాట్ ఐ బిలీవ్. అండ్ యా, ఫర్ మీ బీయింగ్ ఇండిపెండెంట్ విమెన్ హ్యాస్ మై ఓన్ వాల్యూస్. ఓకే, లెట్ మీ నో ద స్ట్రైట్ పాయింట్. అంటే ఇస్ ఇట్ ఖచ్చితంగా మనం ఒక హీరోయిన్ అనే కాదు, అట్ వెల్ ప్లేస్డ్ ప్లేస్ లో ఉండాలంటే నాట్ ఓన్లీ బాయ్, నాట్ ఓన్లీ గర్ల్ ఇబ్బంది పడాల్సి వస్తుందా ఫిలిమ్స్ లో? నో, ఐ డోంట్ థింక్ సో. అది ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. అండ్ మీకు చెప్పినట్టే, నాతో ఎవరన్నా ఫ్లర్ట్ చేయాలంటే అది నా చేతిలో ఉంటుంది, నేను వాడిని ఫ్లర్ట్ చేయిస్తానా లేదా. సో ఎవరన్నా నాకు వచ్చి నాకు ఈ ఆపర్చునిటీ ఇస్తా అంటే నేను వాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్లేస్ లో నేను బిహేవ్ చేస్తున్నానా లేదా, నన్ను నేను ఆ ప్లేస్ లో పెట్టుకోవడానికి రెడీగా ఉంటే నాకు అలాంటి ఆప్షన్స్ వస్తాయి. నన్ను ఆ ప్లేస్ లో పెట్టుకోవడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రెడీగా లేకపోతే నా వరకు ఇప్పుడు ఒక్కరు కూడా, అంటే అందరూ ఇండస్ట్రీ అలా ఉంటది ఇలా ఉంటది అని ఎంతమంది చెప్తారు కానీ నా దగ్గరికి ఎప్పుడు అలాంటి టాపిక్ రాలేదు, నా దగ్గరికి ఎప్పుడు అలాంటి డిస్కషన్ రాలేదు. ఎవడన్నా నా దగ్గర బై మిస్టేక్ నన్ను బయట వాళ్ళే అడుగుతారు, నీ దగ్గరికి ఇలాంటి టాపిక్ వచ్చిందా అన్నప్పుడు నేను ఫీల్ అవుతా, వచ్చి ఇంత చండాలమైన క్వశ్చన్ అడిగాడు నన్ను అని. అంతేకాని ఇండస్ట్రీలో నుంచి నాకు ఎప్పుడు అలాంటిది లేదు. అండ్ ఐ ట్రూలీ బిలీవ్ ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ యూ. నువ్వు అక్కడ నిన్ను పెట్టుకోవడానికి రెడీగా ఉంటేనే నీకు అలాంటివి వస్తాయి. వాట్ ఎవర్ యూ మేనిఫెస్ట్ యూ గెట్. నేను ఏది చేయడానికన్నా రెడీగా ఉన్నాను అంటేనే నీకు ఏది చేయాలి, ఏదన్నా చేసే అనేది వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ రెడీ, నీ దగ్గరికి రాదు కూడా రాదు. సో యు నో కదా, మనకి ఎండ్ ఆఫ్ ద డే మన పేరెంట్స్ ఏమనుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. అదర్ దెన్ దట్ ఎవడేమనుకున్నా మనకు అనవసరం. అప్బ్రింగింగ్ ఫ్యామిలీ వచ్చినప్పుడు నాకు తెలిసినంత వరకు ఏ అమ్మాయిలైనా, కొంతమంది ఈ మధ్యకాలం అమ్మాయిలు ఫ్రెండ్స్ కానీ కో యాక్టర్స్ కానీ, వాళ్ళ పేరెంట్స్ చాలా హ్యాపీగా ఉన్నారు విత్ దెమ్ బికాస్ దే నో దేర్ గర్ల్ కదా. బట్ ఎండ్ ఆఫ్ ద డే
మనకి కొన్ని ఎథిక్స్ వాల్యూస్ ఉంటాయి ఇవి దాటి రావడానికి. Yeah. ఎందుకంటే సొసైటీ నార్మ్స్ ఉంటాయి Yeah. కదా, మనం బీర్ తాగకూడదు, సిగరెట్ తాగకూడదు, బయటకు వెళ్ళకూడదు, ఇట్లా అని. అమ్మాయిల పెర్స్పెక్టివ్ లో మాట్లాడుతున్నా, ఈ షిఫ్ట్ అనేది ఎలా తీసుకున్నాం? ఆ షిఫ్ట్ ఎలా ఉందంటే, నేను ఒక వెబ్ సిరీస్ చేశాను, మిస్టర్ నాగభూషణం అని, రామ్ నితిన్ నేను కలిసి చేసాము. ఇట్స్ ఆన్ Okay. ఈటీవీ. సో అది చేసేటప్పుడు నాకు ఒక రోల్ వచ్చింది వేర్ ఐ హ్యావ్ టు స్మోక్. ఓకే. ఐ కాల్డ్ మై డాడీ. Hmm. మా డాడీకి కాల్ చేసి ఇలా రోల్ వచ్చింది మంచిది, బట్ ఐ హ్యావ్ టు స్మోక్ అని అడిగితే మై డాడ్ టోల్డ్ మీ సంథింగ్, నువ్వు అదేదో అడిక్ట్ అయిపోయి ఎడిక్షన్ లా చేస్తున్నావు అంటే దెన్ ఐ విల్ స్టాప్ యూ, డెఫినెట్లీ స్టాప్ యూ. ఇది నీకు కెరియర్, ఇది నీ వర్క్ అన్నప్పుడు వై డూ యూ ఈవెన్ హ్యావ్ టు ఆస్క్ మీ? ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కనోడి నీ పర్మిషన్ తీసుకునే ప్లేస్ నేను నువ్వు ఎందుకు పెట్టుకున్నావు? జస్ట్ వచ్చి నాకు చెప్పు, యూఆర్ డూయింగ్ దిస్, యూ షుడ్ బి ఓకే బికాస్ దిస్ ఇస్ యువర్ లైఫ్, బై ద ఎండ్ ఆఫ్ ద డే యూ విల్ లివ్ యువర్ లైఫ్, నాట్ మీ అని చెప్పారు. అండ్ దెన్ స్లోలీ అలా ఇప్పుడు కూడా మొన్న మా డాడీ వస్తే ఐ టుక్ హిమ్ టు తబ్లా. మా డాడీ నేను ఎదురెదురుకు కూర్చుని మా డాడీ అలా తింటుంటే నేను చిన్న చిల్లు బియర్ వేసి అలా డాన్స్ చేస్తాను. మై డాడీ వాస్ వెరీ హ్యాపీ లుకింగ్ ఎట్ మీ. అట్ దిస్ పాయింట్ వాళ్ళు కూడా తాగడం, మా డాడీ ఎప్పుడు టచ్ చేయరు, టచ్ చేసే వాళ్ళ పక్కన కూర్చోరు కూడా. యా, సో అలాంటి మా డాడీ హీఈస్ ఓకే విత్ మీ డ్రింకింగ్ నెక్స్ట్ హెమ్. నేను అడిగాను, డాడీ ఫీల్ అవుతున్నావా? మా డాడీ లేదు నాన్న, నేను పెరిగిన ఇది వేరు, నువ్వు పెరిగిన ఇది వేరు, నీకు ఇది హ్యాపీనెస్ ఇస్తుంది అంటే యు నో వేర్ యువర్ లైఫ్ ఇస్, యు నో వాట్ యువర్ లైఫ్ ఇస్. నీకు ఇది చెయ్యొచ్చు, ఇది చేయకూడదు, ఇంత ఏజ్ వచ్చిన తర్వాత నీకు తెలియకుండా ఎలా ఉంటుంది, నీకు తెలుస్తుంది. ఇప్పుడు కూడా నేను నిన్ను ఆపాను అంటే నాకు నా పెంపకం మీద ఉన్న అది డౌట్, అది నేను నిన్ను ఆపాలనుకోను. యు నో వెరీ క్లియర్లీ వాట్ యువర్ డూయింగ్. ఇది 2 బియర్ల తర్వాత నేను ఆపేస్తా అని చెప్తావు చూడు, దట్ ఈస్ వేర్ యూ నో, యూ ఆల్సో నో, దీని తర్వాత మనం తాగకూడదు. సో నీ గురించి నువ్వు తెలిసినప్పుడు ఐ డోంట్ జడ్జ్ యూ, దట్ ఈస్ వెరీ క్లియర్ అబౌట్. డూ యూ బిలీవ్ సొసైటీ నార్మ్స్? ఐ బిలీవ్, సి వి ఆల్ లివ్ ఫర్ సొసైటీ. ఎంత కాదు మనం సొసైటీని వదిలేద్దాము అది ఇది అనుకున్నా సరే, మన సొసైటీని మనం కేర్ చేయకపోతే సొసైటీ మనల్ని కేర్ చేయదు. Hmm. రైట్? మనం సొసైటీ నువ్వేమనుకున్నా పర్లేదు అన్నట్టు నాకు ఇష్టం వచ్చినట్టు నేను బతికినా సొసైటీ కూడా నన్ను కూడా అలాగే చూస్తుంది. Hmm. మనం ఎంత కాదు అనుకున్నా ఇది అమ్మాయి, ఇది ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని సొసైటీ కూడా నాకు ఒక పేరు వస్తుంది. సో యూ హ్యావ్ టు కన్సిడర్ సొసైటీ, యూ హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు ద సొసైటీ అండ్ దెన్ ద సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ. బట్ అట్ ద సేమ్ టైమ్ యూ షుడ్ నాట్ లివ్ ఓన్లీ ఫర్ ద సొసైటీ. సొసైటీ కోసం అన్ని చేస్తా అని ఉండకూడదు, కానీ ఇట్ ఈస్ బోత్ వేస్. యూ రెస్పెక్ట్ సొసైటీ, సొసైటీ విల్ రెస్పెక్ట్ యూ. వాట్ ఈస్ లవ్ అబౌట్ టు యూ? అంటే లవ్ టు యూ అంటే ఏంటి? లవ్ ఇస్ ఎవ్రీథింగ్ టు. నేను ఆ రోజు నాకు లవ్ చేసే పర్సన్ లేకుండా, నాకు బై ద ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషి లేకుండా నేను లేదు, నాకు కావాల్సిందే. సో లవ్ ఇస్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. అట్ ద సేమ్ టైమ్ లవ్ ఇస్ యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఫర్ మీ. లవ్ లేకుండా అయితే అసలు ఉండలేదు. నాకు లవ్ కావాలి, లవ్ చేసే పర్సన్ కావాలి. దట్ ఈస్ సంథింగ్ నాకు లైఫ్ డ్రైవ్ చేసేది అది. నేను ఆ పర్సన్ కోసం నువ్వు కూర్చొని తిన్నాను, నేను సంపాదించుకొస్తా, నేనున్నా నీకు, ఇలాంటి దాన్ని నేను. సో నాకు ఎవరు సంపాదిస్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే నా కోసం ఒక మనిషి ఉన్నాడా లేదా, దట్ మ్యాటర్స్ టు మీ. అట్ ద సేమ్ టైం వాడి కోసం నేను గట్టిగా ఉంటాను. యా, దట్ ఇస్. అంటే డూ యూ యాక్సెప్ట్ ఎనీథింగ్ లైక్ మీరు ఇప్పుడు అన్నప్పుడు ఒక పర్సన్ గురించి ఎంత స్టాండ్ అనేది తీసుకుంటారు, రైట్? Yeah. వాట్ ఈస్ కెరియర్ టు యూ? Career, see, I believe in this thing called karma. మనం ఇక్కడ మన కర్మ ఒకటి చేయడానికి ఇక్కడ ఉన్నాం. అది లేదు ఇప్పుడు చెప్పినట్టే నేను ఇంటికి వెళ్ళి కూర్చొని తినచ్చు, బట్ నాకు అంటూ నువ్వు ఇది చెయ్యాలి అని ఇక్కడ పడేశాడు దేవుడు. నా కర్మ ఏదో ఒకటి అలా చేసుకుంటే వెళ్ళిపోవాలి, అంతేగాని నేను ఈ పని. అందుకే చెప్తున్నా, మూవీ ఇండస్ట్రీ ఇస్ నాట్ అదొకటే చేయాలనుకోవట్లేదు, నన్ను అదొకటే డ్రైవ్ చేయదు. ఇప్పుడు ఇది వర్కౌట్ అయింది కాబట్టి చేస్తున్నాం, అది వర్కౌట్ అవ్వకపోతే క్లబ్కి వచ్చి సర్వింగ్ చేసుకుంటా. ఐ డోంట్ బిలీవ్ ఇది పెద్ద పని, ఇది చిన్న పని. బట్ నిజంగా అలా చాలా మంది అంటారు కదా, ఇది వర్కౌట్ అయిపోతే ఓకే, ఇట్స్ ఓకే, ర్యాపిడో వెళ్తారు, ఇట్స్ ఓకే, బయటకు వచ్చి వర్క్ చేసుకుంటాం. అది నేను చిన్న చేస్తున్నాను కాదు, కానీ బట్ సమ్హౌ ఆ హ్యాపీ ప్లేస్ నుంచి, కంఫర్ట్ ప్లేస్ నుంచి బయటకు రావడం స్టఫ్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 15 ఫిల్మ్స్ చేస్తారు, నెక్స్ట్ ఇంకో 50 చేస్తారు, ఒక టైం పాయింట్ వచ్చేసరికి స్టాచ్యురేషన్ వస్తుంది. స్టాచ్యురేషన్ సంథింగ్ ఒక 50 ఫిల్మ్స్ తర్వాత మన నుండి జాబ్స్ రాకుండా కూడా ఉంటాయి. సంథింగ్ ఇంత చూసిన మనం మళ్ళీ బ్యాక్ వచ్చి సంహౌ వర్క్ చేయడం అనేది సంథింగ్. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దాని మీద అంత మనసు పెట్టేయట్లేదు. నాకు తెలుసు
నాకంటూ ఒక లిమిట్ ఉంటది, నాకంటూ కొన్నే వస్తాయి, కొన్నే చేయగలను, నా లైఫ్ ని బట్టి డ్రైవ్ చేయదు అని ఐఎమ్ వెరీ క్లియర్. అందుకే నేను దాని మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోవాలి అన్న నాకు భయం. పెట్టుకుంటే ఎక్కడ హర్ట్ అయిపోతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందుకు పెట్టుకోండి, నేను ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు. వస్తే చేస్తాను, లేకపోతే ఇట్స్ ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దాని మీద ఎక్కువ మనసు పెట్టేస్తే అదే మొత్తం ఇచ్చేస్తాను. అందుకే ఎక్కువ మనసు పెట్టకుండా నాకంటూ ఒక 2-3 సోర్సెస్ ఫైండ్ అవుట్ చేసుకుంటున్నాను. సో దట్ సెగ్రిగేట్ చేస్తున్నాయి. ఇక్కడ హ్యాండ్ ఇచ్చిందా, ఓకే ఇంకో దానికి వస్తున్నా. ఇక్కడ హ్యాండ్ ఇచ్చిందా, ఓకే ఇంకో దానికి వస్తున్నా. మొత్తం అన్ని హ్యాండ్ ఇచ్చిందా, ఈషా కూర్చుని ఏదో ఒకటి చేసుకుంటా. సో ఐఎమ్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్. అలాంటిది నాకు అలానే ఉండాలి, ఇలానే ఉండాలి, బ్రాండెడ్ వేసుకోవాలి, బట్టలు వేసుకోవాలి, అస్సలు అలాంటి బుక్స్ నో. రీల్స్ నో బుక్స్ ఓన్లీ రీల్స్. చాలా ట్రై చేశాను, అవ్వలే. మూవీస్ యా, చెత్త మూవీస్, నాట్ మీనింగ్ఫుల్ మూవీస్. నాకు యాక్షన్ మూవీస్, ఇలా పెద్ద హీరోస్ ఇలాంటి మూవీస్ అన్నా దట్ విల్ నాట్ మోటివేట్. నేను నా ఫస్ట్ మూవీ చూసుకుని భీమ్లా నాయకే. అది కూడా నేనేదో చూసుకోవాలని వెళ్ళింది కాదు. నా ఫ్రెండ్స్ పదా పవన్ కళ్యాణ్ మూవీ అని తీసుకెళ్లి కూర్చోబెడితే అప్పటికి నేను వెళ్ళేసరికి నా సీన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. చూడరా మీ ఫిల్మ్స్ మీరు కూడా? అంటే నాకు కొంచెం నన్ను నేను చూసుకుంటే కాన్షియస్ అయిపోతాను. అంటే కాన్షియస్ అయిపోతా, ఇలా కాకుండా ఇలా ఉంటే బెటర్ ఏమో, నేను ఈ యాంగిల్ లో బాగా అనిపిస్తానేమో అని ఫస్ట్ వచ్చేసి. అలాంటివి వచ్చినప్పుడు యాక్టింగ్ చేసేటప్పుడు ఎఫెక్ట్ అవుతుంది అని అనిపిస్తుంది. సో అసలు చూసుకోవడం ఆపేసాను. ఏ జోనర్ ఫిల్మ్స్ అంటే ఏ జోనర్ ఫిల్మ్స్? ఏ జోనరా, లవ్, క్రిస్మస్ మూవీస్ ఇలాంటి అలా బ్యాక్గ్రౌండ్ లో రన్ అయిపోతూ ఉంటాయి. ఇలా ఫ్రెండ్స్ సిరీస్ ఇలాంటివన్నీ బ్యాక్గ్రౌండ్ లో ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటుంది. అలాంటి ఏదో చెత్త సిరీస్, స్పానిష్ సిరీస్ అన్ని చూస్తాను. కొరియన్ సిరీస్ అయితే అలా డే మొత్తం నుంచి వాడు కిస్ చేసుకునేంత వరకు చూస్తా. వాళ్ళు కిస్ చేసుకుని ఎస్ టీవీ కట్ చేసి వెళ్ళి పడుకుని అలా బటర్ఫ్లై ఫీలింగ్స్ వస్తే నాకు చాలా ఇష్టం. సో ఆ బటర్ఫ్లై ఫీలింగ్స్ ఏమొస్తుందా అని చూస్తాను. Do you still in the position getting butterflies? I'm just asking you. Getting butterflies is something is very good for you. నాకే కాదు, ఎప్పటికన్నా గుడ్. 40 years తెచ్చుకోవాలి. అందుకే నేను నాకే విధంగా వస్తాయి అంటే అలా కొరియన్ సిరీస్ వాళ్ళు కిస్ చేసుకునేంత వరకు వస్తే, అలా కిస్ చేసుకున్నారంటే టీవీ ఆఫ్ చేసి వెళ్ళి పడుకుంటా. ఇంకా కలగా కొరియన్ బాయ్. ఈ పిచ్చి ఏంటి, కొరియన్ పిచ్చి అంటే చాలా మందికి. అంటే కొరియన్ మూవీస్ చిన్న వెరీ చిన్న కాన్సెప్ట్ ఉంటది, బట్ వాళ్ళు వెరీ ఎమోషనల్లీ డ్రివెన్ కాన్సెప్ట్స్ ఉంటాయి. చిన్న ఎమోషన్ ని చాలా స్ట్రాంగ్ గా పట్టుకుంటారు వాళ్ళు. ఆ స్ట్రాంగ్ గా పట్టుకుని ఐ ఫీల్ ఐఎమ్ దట్ పర్సన్. ఆ చిన్న చిన్న ఎమోషన్స్ కి చిన్న చిన్న బిస్కెట్లు పడిపోయేదాన్ని. ట్రస్ట్ మీ, నేను అందరు ఎందుకంటున్నారంటే స్టార్ట్ చేసా కొరియన్ ఫిల్మ్, అది డెమోన్ అనుకుంటా సిరీస్. చూసా, స్టార్ట్ చేస్తే ఎండింగ్ వరకు ఆపలేదు. నేను చూసిన తర్వాత బాబోయ్ చాలా డేంజరస్ గా ఉంది, మనం ఎంత దూరంగా ఉంటే అంత బెటర్ గా అనిపించింది. బట్ నేను ఎక్కువ క్లోజ్ గా ఉంటాను. నాకు బటర్ఫ్లై ఫీలింగ్స్ అంటే చాలా ఇష్టం. నేను యాక్చువల్లీ ఆ బటర్ఫ్లై ఫీలింగ్ నిన్ను చాలా ఎక్కువ రోజులు యంగ్ గా ఉంచుతుంది. ట్రూ. ఐ థింక్ అదే. మీరు అన్నట్టు సంహౌ ఒక రొమాంటిక్ సీన్ కి ఎగ్జైట్ అవ్వట్లేదు. ఒక పాయింట్ వచ్చేసరికి ఎగ్జైట్ సాచురేషన్ పాయింట్ వచ్చేసి ఇంకా అన్ని చూస్తానులే. కెరియర్ కదా, అసలు ఏం సెటప్ చేస్తున్నావు, ఏం ప్లాన్ చేస్తున్నావు అన్నప్పుడు మేబీ దిస్ ఈస్ ద స్మాల్ థింగ్స్ మనల్ని యంగ్ గా ఉంచడానికి చేస్తుంది. సజెస్ట్ మీ సంథింగ్స్ అంటే లైక్ ఈ కొరియన్ ఫిల్మ్స్ కానీ ఎనీథింగ్. రీసెంట్లీ పేర్లు కూడా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయి మొహం చూస్తా, అబ్బాయి మొహం చూస్తా, ఓకే అని స్టార్ట్ చేస్తా. పేర్లు కూడా ఈ యానిమే ఇలాంటివి కూడా. యానిమే చూడలేదు, మనుషుల మొహాలు కావాలి. అబ్బాయి బాగుండాలి, అబ్బాయి అందంగా ఉంటే స్టార్ట్ చేస్తా. అందాన్ని ఆస్వాదిస్తానండి. మీరేనా చూసేది? అంటే లైక్ ఫస్ట్ ఒక మెల్లో ఏం చూస్తారు? అలా ఏం లేదు, చూడటానికి ఎవరికన్నా చూడటానికి ఒకసారి ఇలా చూస్తాము, చూసిన తర్వాత ఇంకోసారి చూస్తామంటే బాగున్నారు, ఇంకోసారి చూడాలి అనిపించింది అంటే బాగున్నారు. లుక్స్ ఆర్ ఇంపార్టెంట్. లుక్స్ ఆర్ డెఫినెట్లీ ఇంపార్టెంట్. ఎవరికన్నా ఇంపార్టెంటే. అది కొంతమందికి కొన్ని బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది, కొంతమందికి కొన్ని బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. బట్ అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసేది లుక్స్ చూసాం. బట్ అదొక్క దాన్ని బట్టే లవ్ కి వెళ్తాం అంటే బై ద ఎండ్ ఆఫ్ ద డే లుక్స్ ని నువ్వు కొంతవరకు తీసుకెళ్లొచ్చు, ఆ తర్వాత నీకు పర్సన్ విల్ టేక్ యూ. లాస్ట్ యూ ఓపెన్లీ లైక్ యూ వాంట్ టు
make one night stand with someone, do you approach it or not? No. No. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వరకు వెళ్ళాలంటే నేను చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వాలి మనిషికి. అందుకే నాకు ఈ బై మిస్టేక్ నాకు వాడికి నేను నచ్చాను అనే దానికన్నా నాకు వాడు నచ్చితే ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నచ్చాలి వాడు. నాకు నచ్చాలి అంటే చాలా లెవెల్స్ ఉంటాయి టు టేక్ యూ దేర్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడటానికి నచ్చాలి, ఆ తర్వాత యాజ్ పర్సన్ నచ్చాలి, నువ్వు వెయిటర్ తో బిహేవ్ చేసేది నచ్చాలి నాకు, నువ్వు నీ డ్రైవర్ తో బిహేవ్ చేసేది నచ్చాలి. ఇంత నచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చుతావు. ఇంత నచ్చాక అది ఫస్ట్ లవ్ లో కన్సిడర్, లవ్ లో అయిపోతుంది. సో అక్కడ వరకు వెళ్ళలేదు. కొంచెం అర్థమైనట్టు ఉంది, కొంచెం అర్థం కానట్టు ఉంది. అంతే, నాకు అర్థం కావట్లేదు. అర్థం కావట్లేదు. గో విత్ ద ఫ్లో. Go with the flow. దట్స్ ద బెటర్ థింగ్, గుడ్ థింగ్ యాక్చువల్. సో థ్యాంక్ యూ సో మచ్. చాలా విషయాలు షేర్ చేసుకున్నందుకు మాట్లాడారు, వచ్చినందుకు. యా, మీరు అన్నట్టు లాస్ట్ టైం అన్నట్టు యా బెస్ట్ ఇంకా వెళ్ళాలనుకుంటున్నాను. కాకపోతే సినిమాలు ఏంటో చెప్పలేదు, ఫిలిమ్స్ ఏంటి ఇప్పుడు నెక్స్ట్ ఫిలిమ్సా మంచి మంచి మూవీస్ ఉన్నాయి. ఫస్ట్ ఇప్పుడు మోగ్లీ December 12th రిలీజ్ ఉంది, తర్వాత దండోరా December 25th కి రిలీజ్ ఉంది. నేను ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తున్నాను యాజ్ వన్ ఆఫ్ ది లీడ్. అది December 14th కి టీజర్ లాంచ్ ఒకటి ఉంది. ఐ థింక్ మంచి ఫన్ మూవీ. మార్నింగ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ ఫన్ ఉంటది మూవీ. బిగ్ క్యాష్ బిగ్ ప్రొడక్షన్ ఏంటది? నాట్ అంటే ప్రొడక్షన్ ఇస్ గుడ్, బట్ వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ దే హ్యావ్ గుడ్ మనీ. సో గుడ్ మూవీస్ చేస్తున్నారు, గుడ్ కాస్టింగ్ కూడా ఉంది. ఇట్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ గుడ్. నైస్. యా, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మోహి. So that's it guys, this is Arjun Mahi signing off.